సంఘం ఉంది, అక్కడ ఆరాధన ఉంది, లేదా ప్రార్థన ఉంది, అదే ఉన్న ఒక్కరోజు కూడా ఎప్పుడు తర్వాత ఎప్పుడే పోదామన్నట్టే ఉండేది. అంత ఆ భారంతో ఆవిడ పరిచర్య చేసిందండి. ఇక్కడ ఈ సంఘం కూడా వచ్చిన కొత్తలే చాలా భయంకరంగానే ఆవిడ ఎంతో సంఘాన్ని అభివృద్ధి చేసింది. ఎంతోమంది కుటుంబాలు ఇక్కడ కట్టిందండి ఆవిడ. అది మేము కలారా చూసాం, ఆ యొక్క భారముని మేము చూసాం. లాస్ట్కి కూడా ఆవిడ చనిపోయే సమయంలో కూడా అర్ధరాత్రి 1 గంటన్నర ఆ ప్రాంతంలో చనిపోయిందండి. ఆ సమయంలో నేర్చుకుంది ఎవరు అంటే యూరియమ్ గారు, సంఘటనలో నేను నలుగురు ఉన్నాను. సంఘాన్ని అంతలాగా వాడు ప్రేమించింది. వాళ్ళు వెళ్ళలేదని గుర్తు వెళ్ళలేదు, వెళ్ళిపోదామంటే యూరియమ్ గారు పడుకోవడామని నిద్ర రాకుండా ఇలాగే కూర్చోకుండా అంటే అంతలాగా వాళ్ళని ప్రేమించిందని, అంతలాగా వాళ్ళని దేవుల్లో బలపరిచిందండి. అంత గొప్ప సేవ చేసింది మాట. ఈనాడు ఆమె ప్రేమించి ఇంతమంది వచ్చారు. అందరిని బట్టి దేవుడు స్తోత్రాలు తెలుసుకున్నాం. సమయంలో ప్రత్యేకంగా మరి మా కుటుంబం తరపునుంచి మరి ఎవరైతే ఆవిడ పరిచర్య చేశారు మరి హాస్పిటల్లో ఉన్నప్పుడు ప్రతి ఒక్కొక్కరికి కూడా పేరు పేరు చెప్పిన యొక్క పరిచర్య ముందు కొనసాగింప చేయాలని ఆవిడ యొక్క భారాన్ని మీరు మీకు నటింపు చేస్తారని విశ్వసిస్తూ ఒక మాట ఈ అవకాశం ఇచ్చింది వందనాలు. అలాగే సంఘ సభ్యులు వందనాలండి. ఇప్పుడు వచ్చిన కుటుంబస్తులు కూడా వందనాలు. ఆల్రెడీ రాజమండ్రిలో కూడా నేను చెప్పడానికి ప్రయత్నించాను కానీ ఎవరు కాలేదు. ఏ వ్యక్తి గురించి అయినా లేనప్పుడు ఉన్నప్పుడు కూడా సాక్ష్యం ఉండదండి. లేనప్పుడు ఆ వ్యక్తి గురించి చెడు మానేసి మంచిగా చెప్తారు. కానీ మా అత్త గురించి చెప్పాలంటే బ్రతుకున్నప్పుడు ఎటువంటి సాక్ష్యం పొందిందో లేనప్పుడు కూడా అదే సాక్ష్యం పొందిందండి. ఆవిడ లేని లోటు నేను ఏదో మామూలుగా ఎక్కడైనా మీటింగ్స్కి వెళ్ళిందేమో అనుకున్నాను మాట్లాడకపోవడం వల్ల, అంతే తప్ప ఆవిడ లేదని నేను అనుకోవట్లేదు. బయట హోర్డింగ్స్ వెళ్తాను బరువు పెరగాలని, కానీ కరెక్ట్గా మాట్లాడుకుంటే ఆదరణ, ఓదార్పు, ప్రేమ, ఆప్యాయత, ధైర్యం, విశ్వాసం ఎన్ని కావాలంటే 9441677107 చేయాలండి. ఇటువంటి చిన్న ఇబ్బంది కలిగిన ఆవిడ ఫోన్ చేస్తే ఒక ఆదరణ, ఇంకా ఎంత బాధ అయినా సరే ఇంకా అది మాకు ఏదో పెద్ద మా వల్ల కాదనిపిస్తుంది. ఆవిడ చాలా మామూలుగా చాలా సులువుగా చెప్తుంది, ఏం కాదు ప్రార్థన చేస్తుంది. ఇంకా ఆదరణ, మాకంత ధైర్యం, విశ్వాసం అసలు ఇంకా ఎవరి దగ్గర మేము పొందుకోలేమండి. ఒక మిత్రులు కూడా ఉన్నదండి. ఆవిడ దైవజనులు వచ్చారంటే చాలా ప్రయాసపడి మరి బైబిల్లో బాగా ప్రయాసపడి ఇందులో ఏర్పాటు చేసిన వాక్యం ప్రకారంగా అయితే మార్తనుకుంటున్నామండి. అలాగే దేవుని వాక్యం వినడానికి ఆవిడ ఆశపడిలో మరియమ్మ అంటారు. ఆవిడ ఒక వ్యక్తి కాదండి. ఆవిడ యథార్థతలో యువపడతారో నాకు అంత తక్కువ అండి. కానీ ఆవిడ విశ్వాసం తండ్రి అబ్రహాం అంటారండి. ఆవిడ విశ్వాసం తల్లి అనుకోనండి. అంత విశ్వాసం ఆవిడ ద్వారా మేము పొందుకున్నామండి. ఇంకా ఏదో చెప్పాలన్నా నాకు అంత నలుగురిలో ఉంటే నాకు కన్నీళ్ళు ఆవుతుంది కానీ ఒంటరి ఉన్నప్పుడు ఆ కన్నీళ్ళు ఆపుకోలేకపోతున్నాను. ఏదేమైనా ఆవిడకి మంచి సంఘం, మంచి కుటుంబం. అక్కడ మాకు ఎంతమంది ఉన్నా ఆవిడ కుటుంబంలో కానీ సంఘంలో కానీ సమాజంలో కానీ ఎక్కడ ఉన్నా ఆవిడ ప్రత్యేక స్థానం సంపాదించుకుంటాను. అందులో ఎటువంటి మేము మా దగ్గర ఉంటే మా కుటుంబస్తులు చాలా మంది అంటారండి, లేదు నేను అక్కడ ఉంటాను, నాకు అక్కడ కొంచెం అనుకూలంగా ఉంటాను ప్రార్థన చేసుకోవడానికి ఏంటి అక్కడ నాకు బాగుపోయినా బాగున్నా కూడా ఆవిడ ఎప్పుడు ఎక్కడ ఉండడానికి ఒంటరిగా ఉండడానికి ఇష్టపడింది. ఇంకా ఆవిడ ఒంటరితనాన్ని విడిచిపెట్టి దేవుని దగ్గర చేరిందని మేము 100% నమ్ముతున్నాను. ఇంకేదో చెప్పాలనుంది కానీ సమయం కూడా చాలా అయిందండి. ఈ అవకాశం ఇచ్చిన బ్రదర్ గారికి ఈ కార్యక్రమాన్ని ఘనంగా ముందు తీసుకెళ్తున్న సంఘ సభ్యులకి నా వందనాలండి. దేవుడు మహాకృపను బట్టి ఈ అవకాశం ఇచ్చిన ఎవరి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. మా జీవితంలో చెప్పాలంటే భక్తి కోసం చాలా అంటే ఆత్మీయంగా ఆవిడ యొక్క మేము బ్రతుకున్నప్పుడు అంతకాలం కూడా ఆవిడ బ్రతుకుంటుంది. ఆవిడ సాక్ష్యం కూడా బ్రతుకుంటుంది. ఎందుకంటే ఆవిడ నడిచిన విధానము, ఆవిడ చూపిన విధానము, ఆవిడ మాట్లాడే విధానము, ఆవిడ చేసిన సేవ, ఆవిడ చనిపోయిందేమో కానీ శారీరకంగా బ్రతుకున్నంతకాలము, సంఘము ఉన్నంతకాలం
మేము ఉన్నంత కాలము కూడా ఆవిడ సాక్ష్యము ఆవిడ జీవితము కూడా బ్రతుకుంటుందని మేము నిశ్చయంగా చెప్తున్నాము. ఎందుకంటే ఇప్పటికీ కూడా ఆవిడ చనిపోలేదంటే మేము నమ్మలేకపోతున్నాము. నేను నాకు తెలిసిన ఇక్కడ క్యాబ్ మీటింగ్లో వచ్చినప్పుడు ట్రైన్లో పరిచయం అయినంత టైంలో కూడా ఎక్కువగా లోకం గురించి ఏం మాట్లాడేది కాదు. యవ్వన కాలంలో ఎలా ఉండేవారు, ఎలా ఉండాలో, అక్కలు ఎలా జీవించేవారు, అగస్టిన్ గారు ఉన్నప్పుడు ఏ విధంగా సాక్ష్యం ఉండేదో, ఎలా చేసేవారో అవి ఎక్కువ పంచుకుంటూ ఉండేది అక్క. నాతో, ఎద్రాతో, అందరితో కూడా ఎలా సేవ చేసేవాళ్ళం రా, ఎలా వెళ్ళేవాళ్ళం, డ్రమ్ పట్టుకుని ఎలా సేవ చేసేవాళ్ళం, ఎలా జీవించేవాళ్ళం. అగస్టిన్ అన్న ఒక మాట స్టేజ్ మీద ఒకటి చెప్తే దాన్ని అది ఎలా తీసుకునేవాళ్ళం అంటే, ఎవరు ఎక్కువగా చేస్తామో ఆ మాటను, వాక్యాన్ని బట్టి ఎలా ఎక్కువ ఎవరు జీవిస్తామో అలాగా ఛాలెంజ్ కింద తీసుకునేవాళ్ళం. ప్రార్థన ఎక్కువలో గడిపేవాళ్ళం. చాలా మాటలు చెప్పేది అక్క. ఎక్కువ ఎప్పుడు బాధపడుతున్నట్టు, బాధ ఉన్నట్టు కూడా కనబడేది కాదు అక్క. లాస్ట్లో ఎక్కువగా నేను నా మ్యారేజ్ అయిన తర్వాత కొద్ది కాలం దూరం అయ్యాను. అయిన తర్వాత సంవత్సరంన్నర నుంచి మళ్ళీ రావడం అక్క దగ్గరికి రావడం మొదలుపెట్టిన తర్వాత మరి ఎక్కువ సహవాసం అక్క ఎక్కువతో మాట్లాడడం జరిగింది. నా ఫ్యామిలీ విషయంలోనేంటి, అలాగే మాకు 3 సంవత్సరాలు అయినా మాకు పిల్లలు లేకపోవడం జరిగింది. అయినా అక్క మ్యారేజ్ డేకి మా ఇంటికి వచ్చి ప్రార్థన చేసినప్పుడు, ప్రార్థన పెట్టినప్పుడు ఒక మాట ఉంది, మళ్ళీ వచ్చే సంవత్సరానికి మీ చేతిలో ఒక దేవుడు గర్భఫలాన్ని దేవుడు దయచేస్తాడని చెప్పింది అక్క. మ్యారేజ్ డేలోనే డిసెంబర్ 29లోనే చెప్పింది. అదే సంవత్సరానికి దేవుడు మంచి గొప్ప పాపని దేవుడు దయచేస్తాడు మా జీవితంలో. పాప గర్భఫలంలో ప్రశాంతి గర్భఫలం ధరించినప్పుడు కానించి ప్రతి నెల ప్రార్థన జరగడం, తనకి ఏమైనా హెల్త్ ఇష్యూ ఉన్నా అడగడం, ప్రార్థన చేయడం, మమ్మల్ని ఎంతగానో గైడెన్స్ చేసి ఎంతగానో బలపరిచింది అక్క. అక్క లేని లోటు తీర్చలేనిది మా జీవితంలో. అసలు అది జీర్ణించుకోలేకపోతున్నాం. ఆవిడ ఎంతగానో మమ్మల్ని ప్రేమించింది, మా కుటుంబాన్ని ప్రేమించింది. ఆవిడ దగ్గరికి వెళ్తే ఇప్పుడు కూడా ఖాళీ కొడుకుతో పంపించింది కాదు, ఏదంతా వెంటనే ఉండేసి తిట్టి పంపించేది. దానికన్నా ఎక్కువగా ఆత్మీయంగా మమ్మల్ని ఎంతగానో బలపరిచింది అక్క. కోపంలో పరిశుద్ధమైన కోపం అది అక్క, శారీరకమైన కోపం అయితే కాదు అది. ఎందుకంటే మమ్మల్ని పరిశుద్ధంగా మార్చడానికి, క్రీస్తు స్వరూపంలో మార్చడానికి మమ్మల్ని గద్దించేది, మమ్మల్ని హెచ్చరించేది, తప్పేమని చేస్తే కూడా ఖండించేది అక్క. అలాంటి అక్కని పోగొట్టుకోవడం చాలా దురదృష్టకరం మాకు. అలాంటి అక్క కూడా మనకు రాదు ఎప్పుడూ కూడా. కానీ ఆవిడ సాక్ష్యం, ఆవిడ జీవించిన జీవితం మన తరతరాలు ఉంటుంది. మనం నమ్ముతున్నాం. నాకు ఇలా అవుతుందని కూడా మేము అసలు ఊహించి తల కింద అయిపోతున్నాం. అక్క ప్రార్థన పడాలి. మా దగ్గరికి ఎప్పుడు వచ్చి చెప్పిన ఒకే మాట మాతో మాట్లాడేది, మీకు వ్యక్తిగతమైన ప్రార్థన ఉండాలి, మీకు వ్యక్తిగతమైన ప్రార్థన మీ కుటుంబంలో ఉండాలి, కుటుంబ ప్రార్థన ఉండాలి. ప్రార్థన గురించి ఎక్కువగా నొక్కి నొక్కి చెప్తూ ఉండేది అక్క. అరే నా ముఖం చూసి, నీకు ప్రార్థన జీవితంలో నీ ముఖంలో కనబడట్లేదు, నువ్వు తక్కువైపోయావు, నువ్వు ఎక్కువగా బిజీ అయిపోయావు, నువ్వు వ్యక్తిగతమైన ప్రార్థన దేవునితో గడపట్లేదు చెప్తూ ఉండేది అక్క. చల్లగని లోటు అక్కడ బలపరిచింది. చాలా ఉన్నాను అక్కకి ఏమి చెప్పినా కూడా నేను అక్కడ ఉన్నాను, నేను తెచ్చుకోలేదు. ఎన్ని మాటలు చెప్పినా కూడా ఇక్కడ ఉన్నాను, నేను తెచ్చుకోలేదు. మా జీవితంలో, మా కుటుంబంలో కూడా గొప్ప సాక్ష్యమైన జీవితాన్ని జీవించేది. దేవునికి మహిమ కలుగుతుంది. సాక్ష్యాల్లో అక్క
చిన్నపిల్లల మధ్య ఎలా పరిచయం చేస్తుంది, కుటుంబాలు ఎలా పరిచయం చేస్తుంది, ఎవరస్తుల మధ్య ఎలా పరిచయం చేస్తుందని తెలుసుకోవడానికి ఎవరు సహాయం చేస్తారు డాక్టర్ నిజంగా అనేక మందిని టచ్ చేస్తుంది. వాక్యాన్ని బట్టి సాక్ష్యాలు బట్టి దేవునికి వందనాలు. ఇప్పుడు సహోదరి ఎం ప్రశాంతి గారు ముందుకు వచ్చేసి పంచుకోవాలి ఒక మాట పంచుకోవాలి. అందరికీ నా హృదయపూర్వక వందనాలు. అందరికీ ప్రైజ్ లార్డ్. నేను 4 సంవత్సరాల క్రితము ఈ సంఘంకి రావడం జరిగింది. అప్పుడు నేను అసలు దేవుడు లోకము డిఫరెన్స్ అనేది నాకు తెలియకుండా లోకానుసారంగానే జీవిస్తూ ఉన్నాను. అయితే దేవుడు అంటే ఏంటి, ఆత్మీయ జీవితం అంటే ఏంటి, అసలు యవ్వనస్తులు ఎలా జీవించాలి, వేషధారణ కావచ్చు, వస్త్రధారణ కావచ్చు, అలంకరణ విషయం కావచ్చు, మాట్లాడే విధానం కావచ్చు, ప్రతిదీ కూడా ఆమె నన్ను గర్తిస్తూ ఉండేవారు, ఆమె నాకు బోధిస్తూ ఉండేవారు. లాస్ట్ ఇయర్ 2023 నేను చాలా క్లోజ్ అయిపోయాను. నాకు స్టడీ విషయంలో కొంచెం సీట్ డిలే అవ్వడం వల్ల ఎక్కువగా నేను వెళ్ళి యవ్వన కాలంలో ఎలా జీవించాలి, యవ్వన కాలంలో మీరు ఎలా జీవించారు అన్నీ అడుగుతూ ఉండేదాన్ని, నాకు అన్నీ చెప్తూ ఉండేవారు. అప్పుడు ఆత్మీయ జీవితం కొరకు ఇంకా నాకు ఆమె జీవితం ప్రభావితం చేసింది. యవ్వన కాలంలో ఈ విధంగా జీవించాలి అని మా పాస్టర్ గారి ద్వారా నేను ఎంతో నేర్చుకోవడానికి సహాయం అయింది. అసలు ఆ పశ్చాత్తాపము, మారు మనస్సు అంటే కూడా తెలియని స్టేజ్లో అసలు చిన్న వయసులోనే దేవునికి సమర్పించుకోవాలి, దేవునికి జీవితాన్ని సమర్పించుకుంటే ఏ విధంగా దేవుడు నడిపిస్తారు అని ఎన్నో విషయాల ద్వారా నాతో మాట్లాడుతూ, ఏదన్నా నేను లోకానుసారంగా తప్పిపోతుంటే నన్ను వ్యక్తిగతంగా గర్తిస్తూ ఉండేవారు. చాలా ఆత్మీయంగా వాక్యాల ద్వారా నాకు సరి చేస్తూ ఉండేవారు. ఆమె జీవితం నాకు చాలా ప్రభావితం చూశాను, నా మీద ఎంతో ప్రభావం చూపింది. లాస్ట్ బెడ్ మీద ఉన్నప్పుడు నన్ను పిలిచి చెప్పారు, దేవుని చిత్తం మీ లైఫ్లో ఏముందో, దేవుడు ఏమనుకుంటున్నారో దానికి మాత్రమే నడువు, నీ ఇష్టానుసారము నీకు నచ్చినట్లు కాదు, కేవలం దేవుని చిత్తం ఏముందో అది మాత్రమే అడిగి దాని కొరకే ప్రార్థించుకో. యథార్థత, పరిశుద్ధత, నమ్మకత్వము అనేది యవ్వన కాలంలో చాలా అవసరము. ఏదైతే ఇప్పుడు విత్తుతామో ఆ పంటనే కోస్తావు అని కొన్ని మాటలు చెప్పి ఆత్మీయంగా నన్ను ఎంతో బలపరిచారు. ఆవిడ లేకపోయింటే నేను ఈ పాటికి లోకంలో ఎలా అయిపోయిండేదాన్ని, ఎలా మిత్తమైపోయి ఉండేదాన్నో అసలు భయంకరము. నేను తిరిగిన సహవాసాలు, కాలేజ్ లైఫ్ అదంతా కూడా చాలా భయంకరము. మా అమ్మగారు ఎంతో నన్ను దేవుళ్ళో నడిపించడానికి ఎంతో ప్రార్థించారు, నన్ను ఎంతో దేవుళ్ళకి నడిపించడానికి చాలా ప్రయాసపడ్డారు. ఇంకా మా సంఘం కొరకు ప్రార్థించండి. దేవుడి ఇచ్చిన వాక్యం దీవించిన సాక్ష్యం దీవించిన వచ్చిన సభలో ఒక విషయం చెప్పాలంటే మాకు 2018 నుంచి అక్క పరిచయం. ఎందుకంటే జిఎస్ఎఫ్ క్యాంపులకు వస్తూ ఉంటే అక్క మదన ద్వారా పరిచయం చేసుకున్నాము. పరిచయం అయింది. అక్క అంటే జస్ట్ ఏదో ఒక విశ్వాసాలుగా కాకుండా మా జీవితంలో మా కుటుంబంలో ఎలా అయిపోయిందంటే, అక్క అంటే మా అమ్మ పుట్టిన అక్క కన్నా కూడా ఎక్కువగా ప్లేస్ సాధించదు మా జీవితంలో. ముఖ్యంగా మా కుటుంబంలో అంటే మా వైఫ్ పేరు కూడా విజయనే. మంచి విశ్వాసాలుగా ఎదగడానికి అక్క సాక్ష్యం చాలా ఉపయోగపడింది. ముఖ్యంగా లేడీస్ని ఎంకరేజ్ చేయడంలో ఒక స్త్రీ ఎలా ఉండాలి, ఈ స్త్రీ ఇలా భర్తకు ఎలా లోబడాలి, ఒక తల్లిగా చేసిన ఎట్లా ఉండాలి, ఒక భర్త విషయంలో కానీ ఒక విశ్వాసరాలుగా ఎలా ఉండాలి అనేది అక్క ఒక మోడల్గా చూపించింది అన్నాడు. నేను అనుకునేవాడిని
పెళ్లి కాలేదు, ఈమెకి ఏ ఒక విశ్వాసంగా ఉంది కానీ ఒక తల్లిగా ఎక్స్పీరియన్స్ లేదు, ఒక భార్యగా ఎక్స్పీరియన్స్ లేదు, ఈమెం చూపించింది అనే ఒక చిన్న ఆలోచన. కానీ మా వైఫ్కి క్యాన్సర్ తర్వాత వచ్చిన తర్వాత అక్క గురించి చెప్పేదాన్ని బట్టి మేము విన్న తర్వాత అంటే ఇది దేవుడిచ్చిన జ్ఞానంతో, దేవుడిచ్చిన విశ్వాసంతో ఆమె ఏం చేసిందంటే అన్ని స్థానాలను ఆమె ఆక్రమించేసింది. ఒక సంపూర్ణమైన నిజమైన భార్యలాగా ఆమె చూపించింది, భార్యకి భర్తకు ఎలా ఉండాలో చూపించింది, ఒక తల్లిగా ఎలా బిడ్డలను నడపాలో చూపించింది, ఒక దేవుడికి లోబడిన స్త్రీగా ఎలా ఉండాలో ఆ ప్లేస్ ఆమె చూపించగలిగింది అన్నట్టు. నా ఏదైతే ఆలోచన ఉందో ఆమె గడిచిన కాలం అంతా నేను చూసినప్పుడు అది పోయింది అన్నట్టు. నిజమైన పరిపూర్ణమైన ఒక స్త్రీగా, ఒక విశ్వాసాలుగా, మోడల్గా జీవించిందనడానికి నేను సాక్షి. మా కుటుంబంలో ఆమె ద్వారా విన్న సాక్ష్యాలు. ముఖ్యంగా ఏంటంటే అక్క విషయంలో నేను చూస్తుంది ఏంటంటే ప్రతి విషయానికి ఏదైనా నేను ఒక 3 సంవత్సరాల నుంచి మాది ఒక ప్రేయర్ గ్రూప్ మార్నింగ్ 6 గంటలకు నడిచింది అన్నట్టు. ఆ ప్రేయర్ గ్రూప్కి ఫస్ట్ వచ్చి ఒకటి 6 గంటలు మేము ప్రేయర్ గ్రూప్ రావాలంటే 5:55కి వచ్చేదాకా జాయిన్ అయ్యింది. జాయిన్ కాగానే ఈ 3 సంవత్సరాల్లో నేను ఒక మనిషితో ఫస్ట్ మార్నింగ్ 11 తోటి మాట్లాడే మనిషి ఎవరైనా ఉన్నారంటే అక్కే ఉంటుంది, విజయ్ అక్కే. ఫస్ట్ నేను వినే స్వరం విజయ్ అక్కది మనిషిది. ప్రైజ్ దొరకడాన్ని ఫస్ట్ అక్క వచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్ ఏముందంటే ఎలా ఉన్నారమ్మా, ఈరోజు నిన్న ఏం జరిగింది, ఈ క్వశ్చన్ వచ్చింది. ఏదైనా సమస్య చెప్తే దానికి ఒకటే ఆన్సర్ చెప్పాడు, ఏం కాదమ్మా మన దేవుడు ఉన్నాడు, మన దేవుడే చూసుకుంటాడు, దేవుడి మీద ఆధారపడు. ఇదే మాట. ఇప్పుడు అవిశ్వాసం అనే మాట, అయ్యో నీకు ఇలా జరిగిందా అంటే మనం 100 సమస్యలు చెప్తాం 3 సంవత్సరాల్లో, అయ్యో అలా జరిగిందా అని సింపతి చూపించినప్పుడు నాకు ఎప్పుడు వినిపించలేదు. ఏం కాదమ్మా, ఏం కాదు, ప్రతి దానికి ఏం కాదు, దేవుడు నాడు చూసుకుంటాడు. ప్రతి దానికి ఆ మోటివేషన్ ఉంటుంది చూడండి. పొద్దున్న విధంగా ఒక పాజిటివ్ వచ్చింది ఎనర్జీ. ఏం కాదమ్మా మన దేవుడి దగ్గర ప్రార్థిస్తాం, దేవుడు చూసుకుంటాడు. నేను బిజినెస్ చేస్తాను, ఆ బిజినెస్లో ఎన్నో సమస్యలు, ఎంతో మంది శత్రువులు ఉంటారు. నాకు ఆమెకి 2 నిమిషాలు మాట్లాడుకోవడానికి, అన్నయ్య వాళ్ళు అందరూ సిస్టర్ వాళ్ళు జాయిన్ అవ్వడానికి మధ్యలో గ్యాప్ దొరికేది అన్నట్టు. ఆ 2 నిమిషాలు అని చెప్పే ఉంటుంది చూడండి. ఆ రోజు సమస్య చెప్తే దానికి ఏం కాదు, నేను దేవుడు ఉన్నాడు, ప్రార్థిస్తాను, మనం ఉన్నాం, మనం మాట్లాడదాం. మన దేవుడు అసాధ్యమైన కార్యాలు చేసే దేవుడు. ప్రతి మాటకి ఇదే పాజిటివ్ నేను అనుకునేవాడిని. ఇంత పెద్ద సమస్య కూడా ఇంత పాజిటివ్ ఎట్లా చెప్తుంది ఈమె అనిపించేది. అంత కాన్ఫిడెన్స్గా ఆ విశ్వాసం చూపిస్తే ఆ మార్నింగ్ ఆ మాటలు 2 మాటలు తర్వాత మనం అప్లై చేసుకొని మన ప్రార్థనలో బ్రదర్స్ సిస్టర్స్ ఆ ప్రార్థనలో నడిపినప్పుడు ఆ రోజంతా ఏదైతే ఉందో ఆ స్పిరిట్ అనేది ముందుకు నడుపుతూనే ఉండేది అన్నట్టు. అది నాకు మా జీవితంలో అయితే చాలా ఉపయోగపడింది. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే స్త్రీల విషయంలో మా క్యాంపస్కి వచ్చినప్పుడల్లా జాయ్ గారు జిఎస్ఎస్ క్యాంప్ వస్తే ఢిల్లీ, చెన్నై, కేరళ ఇట్లాంటి హైదరాబాద్ క్యాంప్స్కి వచ్చినప్పుడు జాయ్ గారు వాక్వైభవంగానే ఒక హెచ్చరిక ఇచ్చేవాడు. మీరు రూమ్లకు వెళ్ళి టైం పాస్ చేయొద్దు. అక్కడిక్కడ వాళ్ళందరూ వచ్చారు కాబట్టి 4 దిక్కులు వాళ్ళు, 4 రాష్ట్రాల వాళ్ళు కూర్చొని మాట్లాడకుండా టైం పాస్ చేయొద్దు. మీరు ఏదైతే వాక్యం విన్నారో అది నెవరు వేసుకుంటూ దేవుడి సన్నిధిలో గడపండి అని ఒక హెచ్చరిక చేసేవారు. ఆ హెచ్చరికను పర్ఫెక్ట్గా విజయకరంలో ఉన్న వాళ్ళే ఇంప్లిమెంట్ చేసేవారు. ఎందుకంటే అక్క ఒక్క నిమిషం వేస్ట్ చేయడానికి ఒప్పుకునేది కాదంట. అక్క ఏదో అనవసరమైన మాటలు మాట్లాడడానికి అసలు స్త్రీలు ఒప్పుకునేది కాదంట. 4:55 ఆమె లేచి స్తుతించడం, లేవకపోతే పెద్దగా పాటలు పాడేయడం. ఆ పాటలతో నిద్రపోతున్న వాళ్ళు కూడా అక్క మర్యాదించో లేదా భయపడో లేచి కూర్చొని ఆమెతో పాటు గొంతు కలిపి పాటలు పాడేవారు. ఇట్లా అందరిని మార్నింగ్ ప్రేయర్లో ఇన్వాల్వ్ చేసేది. ఎక్కడ అనవసరమైన మాటలకు లేకుండా, ఛాన్స్ లేకుండా ఆ రూమ్లో గడిపే ఆ ఒక్క పర్ఫెక్ట్ రూమే మాకు కనపడేది. మా వైపు కానీ ఎవరైతే విశ్వాసంలో ఎదగాలని హైదరాబాద్ వాళ్ళ స్త్రీలు అనుకుంటారో ముందుగా మాకు రిక్వెస్ట్ పెట్టేవాళ్ళు, అన్నకి చెప్పేవారు మదన్నకి, విజయకి ఏ రూమ్లో ఉంటే ఆ రూమ్లో మాకు బెడ్ కావాలి. విజయకు ఉన్న రూమ్లో ఎట్లాంటి డిస్టర్బెన్స్ ఉందో ఆ స్పిరిట్ అనేది, దేవుడు ఆత్మ అనేది మోగుతుంటుంది, అక్కడ మాకు స్థానం కావాలి. దీనక్క మా మిస్సెస్ ఊరిన సిస్టర్ ఇలాంటి వాళ్ళు ముందే రిక్వెస్ట్ పెట్టి అక్క ఎక్కడ ఉంటే అక్కడ ఉండాలి అనే ఆ స్టేజ్కి తీసుకొచ్చింది అన్నట్టు. ఎక్కడ ఆ భావం ఏదైతే వచ్చాము, క్యాంప్కి వచ్చాము, 4 వాళ్ళతో మాట్లాడాలో అనవసరమైన టైంపాస్ చేయడానికి ఛాన్స్ ఇచ్చకుండా అందరినీ అట్లా కట్టుకుంటూ తీసుకొచ్చింది. నిజంగా ఆ క్యాంపుల్లో ఈసారి అక్కలేని లోటు మాకు ముందు కనపడుతుంది. మొన్న హైదరాబాద్ విషయంలో కూడా మాకు జరిగింది. హైదరాబాద్ విషయంలో కూడా చాలా కాన్ఫిడెన్స్గా వచ్చింది. అక్కడికి వచ్చినప్పుడే జ్వరం వచ్చి రావడం, అప్పుడు మా అక్క క్యాంపు అంత అన్హెల్తీ వల్ల అటెండ్ కాకపోవడం జరిగింది అన్నట్టు. అక్కలేని లోటు అయితే మా సంఘాలకి, ముఖ్యంగా జిఎస్ఎఫ్ సంఘాల్లో ఉన్న స్త్రీలకు, హైదరాబాదు తెలుగు వారి సంఘాలకైతే చాలా లోటు కనిపించింది ముందు.
అది దేవుడే భక్తి చేయాలని మేము దేవుడిని ప్రార్థిస్తున్నాం. ఇంకోటి ఏంటంటే అక్క ఎన్నో ఆరోగ్య సమస్యలతో ఉందని మాకు ఇప్పుడు తెలుస్తుంది. ఎందుకంటే ఆ మాట్లాడే తీరు కానీ మాతో ఎప్పుడు ఎక్స్ప్రెస్ చేసే విధానం కానీ ఏదో చిన్న సమస్య లాగా చెప్పేది. గ్యాస్ట్రిక్ అమ్మ, చిన్న టాబ్లెట్ వేసుకున్నా చనిపోయింది. కానీ ఇన్ని సంవత్సరాలు 20 సంవత్సరాలు ఆ గ్యాస్ గుడ్డ అది క్లాత్ లోపలుండి ఎంత పెయిన్ భరించిందో అది తలుసుకుంటే మాకైతే ఇప్పుడు తలుసుకుంటే కన్నీరు రావట్లేదు. కానీ 20 సంవత్సరాలు అంత పెయిన్ ఎట్లా భరించిందో అన్ని సంవత్సరాలు అనుభవిస్తూ కూడా మాకు 3 సంవత్సరాలకి ప్రతిరోజు ప్రతి కూడా మాట్లాడే అక్క ఎప్పుడు ఎక్స్ప్రెస్ ఎందుకు చేయలేదు, ఎందుకు మా ముందు చెప్పలేదో మాకైతే తెలియట్లేదు. దేవుడు అంత ఓపిక అంత భారించుకునే శక్తి ఆమె పెట్టించాడు. నాకైతే అది కలుసుకుంటే అన్న కూడా మొన్న కూడా అన్నాడు, ఒక్కసారి ఎక్స్ప్రెస్ చేయలేదు. నిజంగా ఎక్స్ప్రెస్ చేస్తే 2017లో కూడా హాస్పిటల్ తీసుకెళ్లారంట. ఆ విషయం కూడా నాకు చెప్పలేదు. చెప్తే మనం అందరం ఉన్నాం కదా, మనం చూసుకునే వాళ్ళం కదా అన్నాడు. అక్క భరించడం అనేది, సహించడం అనేది ఎలా అయితే పౌలు గారు భరించారో ఆయన అంటాడు, శ్రమల్లో నేను పాలిభాగస్తుని అయ్యాడని. అలానే ఆమె కూడా ఈ 20 సంవత్సరాలు ఎన్ని శ్రమలు పడిందో, ఎంత పాలిభాగస్థాలు అయిందో నిజంగా ధన్యకరమైన జీవితం జీవించింది. ఇంకోటి ఇంటి విషయంలో అయితే మాకు 3 ఏళ్ల క్రితం అప్పుడు కొత్తగా తాటాయిలా వేశారు. ఆ టైంలో మాకు ఇట్లా ప్రాబ్లం వచ్చిందంటే అన్న ఒకసారి ఇన్వాల్వ్ అయ్యి చేయించిన తర్వాత కూడా నెక్స్ట్ 1 ఇయర్లో ఖరాబ్ అయిపోయింది. 1 ఇయర్లో పాడేళ్ళలో జరిగిపోయింది. అప్పుడు ఒకసారి ఇట్లా వర్షం పడింది, చెదిలింది, అన్నంలో పడిందని ఒకటే ఒక్కసారి ఆమెతో మాట్లాడినప్పుడు ఇన్ని సంవత్సరాల్లో మాకు ఒక్కసారి నెగిటివ్గా నేను శ్రమ పడుతున్నాను అని చెప్పిన మాట అంటే అది ఒక్కటే. ఇమ్మీడియట్లీ అన్న ఏం చేశాడంటే, అక్క గ్రూప్ నుంచి ప్రేర్ అయిపోయిన తర్వాత 4 బ్రదర్ని మళ్ళీ రాండి గ్రూప్లోకి రండి అని రిక్వెస్ట్ పెట్టి ఇమ్మీడియట్లీ అక్కకి దానికి ఆ ప్రాబ్లం మనం ఏం చేద్దాం అనగానే అందరం ముందుకు వచ్చి మనమేమో ఇంత బిల్డింగ్లో ఉన్నాము, అన్ని ఇలా ఉంది, మన కోసం నిరంతరం ప్రార్థించే అలాంటి ఏంటండి. మేము ఒకటే మాట్లాడుకొని ఆ చిన్న గృహాన్ని ఏర్పరచడానికి ముందుకు రావడం జరిగింది. దేవుడు ఆమె ఏదో శ్రమ పడుతుందని కాదు, కానీ ఆమె మా కోసం చేస్తున్న త్యాగాలు ఎలా ఉంటాయి అంటే నేను చెప్తాను. మేబీ నేను నా కోసం నేను బాగలేకపోతే నేను 1 గంట ప్రార్థిస్తాను, మా వైఫ్ కోసం బాగలేకపోతే, మా కొడుకు కోసం బాగలేకపోతే 2 నిమిషాలు ప్రార్థిస్తానేమో. కానీ మేము ఏదైనా బాగలేదు అక్క, చిన్న ప్రాబ్లం ఉంది, ఇంత హెల్త్ సమస్య ఉంది అంటే ఏం కాదమ్మా మీరు వెళ్ళండి, రిపోర్ట్లు మారుస్తాడు దేవుడు. ఒక ఎగ్జాంపుల్ చెప్పేదండి, ఎప్పుడు మాకు చాలా ఉపయోగపడిన ఎగ్జాంపుల్ అంటే, ఒక ఇంజనీర్ ఉన్నాడు, ఒక కారును తయారు చేశాడు, ఒక బైక్ను తయారు చేశాడు. ఆ తయారు చేసిన ఆ వ్యక్తికి అది ఎలా తయారు చేశాడు, ఏ పార్ట్లు ఎక్కడ ఉంటాయి, ఇంజిన్ ఎక్కడ ఉంటుందో, బ్రేక్ ఎక్కడ ఉంటుందో, ప్రతి వస్తువు తెలుసు కదా. మన బాడీని తయారు చేసిన దేవుడు ఆయన ప్రతి వస్తువు ఎలా ఉంచాలో, ఎలా తయారు చేయాలో తెలుసు. అలానే తయారు చేశాడు. ఆ సృష్టించిన దేవుడికి రిపేర్ చేయడం తెలియదా? దాన్ని ఖచ్చితంగా రిపేర్ చేస్తాడు. రిపేర్ చేయలేనంత నీ శరీరం ఖరాబ్ అయ్యి పాడైపోతే దాన్ని రీప్లేస్ చేస్తాడు. దాన్ని మార్చగలిగే దేవుడు, సంపూర్ణంగా కొత్తగా తీసుకొచ్చే శక్తి ఉన్న దేవుడు మన దేవుడు. ఆయనే చూసుకుంటాడు. అవిశ్వాసంతో ఎప్పుడు నువ్వు హాస్పిటల్కి వెళ్ళదు, అవిశ్వాసంతో ఎప్పుడు మాట్లాడద్దు. దాన్ని ఆయనకే వదిలే, ఆయన ముందు ప్రార్థిస్తామనేది ఆ మాట చెప్పి వదిలేదండి. రాత్రి 12 గంటలకు లేసేదంట, తెల్లవారుజామున మాకు 6 గంటలకు వేసేది. ఈ రాత్రి అంతా నీ కోసం ప్రార్థించానమ్మా, రేపు వెళ్ళు నువ్వు, మా మిస్సెస్ హెల్త్ ప్రాబ్లం ఉన్నప్పుడు చెప్పిన మాట్లాడు, రేపు వెళ్ళమ్మా, రిపోర్టుల్లో ఏ విధమైన లోపం లేకుండా నీకు వస్తుంది, తగ్గిపోతుంది, వెళ్ళు అని రేపు. మా చర్చిలో ఆమెకు అసలు తెలియని బ్రదరు యవనస్తుడు ఉన్నాడు ప్రదేశం. అతనికి కొన్ని కారణాల వల్ల హెల్త్ ప్రాబ్లం వస్తే మా చర్చిలో మెంబర్ అయినప్పటికీ మేము వెళ్ళి 10 నిమిషాలు ప్రార్థించి వచ్చాము. అక్కడ 2 గంటలకు లేచి ఇదే మందిరంలో కూర్చొని తెల్లవారుజామున 5 గంటల వరకు ప్రార్థించి ఆ బాబుకి రేపు పొద్దున డిశ్చార్జ్ అవుతాడు, మీకేం కాదు. మేము అనుకున్నాం, హోప్స్ వదిలేసుకున్నాం. 25 సంవత్సరాల నుండి వదిలేసుకున్నాం. చాలా డిప్రెషన్, చాలా ప్రాబ్లమ్స్లో ఉంటే ఆ బాబు విషయంలో చెప్పిందండి, అతనికి ఒక శాపం లాంటి సర్పం లాంటిది నేను చూశాను. ఆ బంధకం నుండి అతని విడవపడటం కూడా నేను చూశాను. ఎల్లుండి కల్లా డిశ్చార్జ్ అవుతాడు అంత కాన్ఫిడెన్స్గా చెప్పినట్టు మా విషయంలో. ఆ బాబు 3 రోజుల తర్వాత డిశ్చార్జ్ అయ్యి ఇప్పటికీ సజీవంగా ఉన్నాడు. అంత ప్రోత్సహించారు. నేను అనుకుంటాను, ఇప్పుడు హైదరాబాద్ అంటూ అన్నాడు కోప్పడేది అది చూస్తారు. మేము చూసినంత వరకు అయితే ఎప్పుడు ప్రేమించడం, నవ్వటం, ఎలాంటిది ఉన్నా సరే ఏం కాదు, మేమున్నాం, ప్రార్థిస్తాం, మన దేవుడు ఉన్నాడు. ఈ ప్రేమ చూపించి దూరంగా ఉన్న వాళ్ళు మమ్మల్ని అందరినీ అట్రాక్ట్ చేస్తుంది. ఆ
ఆమె ఏదో గొప్ప సేవ చేస్తున్నారని కాదు, లేదా గొప్ప మాటకారని కాదు, గొప్ప చదువుకున్నారని ఆత్మలోనే కాదు మేము అట్రాక్ట్ అయింది. కానీ ఆమె పద్ధతి, ఆమె బిహేవియర్, ఆమె మాట్లాడే తీరు మా కోసం మేము కార్చిన కన్నీరు కన్నా ఎక్కువ మాకు కార్చిందనడానికి నేనే సాక్ష్యం. మా జీవితంలో ఎన్నిసార్లు కార్చిందో నాకు తెలుసు. ఇంకొక విషయం ఏంటంటే ఈ రోజు ఆరాధనలో అన్నయ్య చెప్పాడు, మేము వచ్చే ముందు ఇక్కడికి అయ్యా ఎవరు ఎమోషనల్ కావద్దు, ఏడవద్దు, ఏడిస్తే చెప్పాలనుకున్నది చెప్పలేకపోతారు, కంట్రోల్ చేసుకోండి అని చెప్పాడు. కానీ ఈరోజు ఆరాధనలో నాకు అనిపించింది ఏంటంటే సత్త గురించి ఏడాల్సిన అవసరం లేదు. ఏదైతే నేను ఎందుకని నీ సొత్తుగా మారితే నా పాట నన్ను బాగా ఆదరించిందని చెప్పొచ్చు. ఆయన శ్రమల్లో ఆమె శ్రమ పాలుభాగస్తులైంది. ఆయనలో ఆమె ఉంది, ఆమెలో ఆయన ఉన్నాడు, కలిసిపోయింది. ఆమె ఒక్కసారి ఛాన్స్ అడుగుతుంది. ఇక్కడ అడుగుతున్న ఏడుస్తున్న ప్రతి బిడ్డకు ఒక్కసారి చూపించాలని, ఆమె ఎంత ఆనందంగా ఉందో, ఎంత భాగ్యంగా ఉందో ఆ ఆనందం మీకు ఒకసారి ఎక్స్ప్రెస్ చేయాలని నాకు ఆ మాట్లాడినప్పుడు ఆదరణ కలిగింది. ఏంటంటే అక్క ఆనందపడుతుంది, ఆయనలో సంతోషపడుతుంది. మీరెవరో ఏడవద్దని ఆమె చూపించిన రూట్ ఏదైతే ఉందో, ఆమె చూపించిన మార్గం ఏవైతుందో ప్రతి స్త్రీ ఫాలో కావాలని, ప్రతి వైఫ్, ప్రతి తల్లి, ప్రతి సండే స్కూల్ టీచర్, ప్రతి అక్క ఫాలో కావాలని, ఆ మార్గాన్ని మనం ముందుకు నడిపించాలని ఆమె కోరుకుంటుంది. మనం ఆ మార్గాన్ని ముందుకు వెళ్దామని చిన్న అక్క గురించి చెప్పిన సాక్ష్యాన్ని బట్టి దేవుడు కనపరచుగా. మా కుటుంబాల్లో ఒక మూల స్తంభం పడిపోయింది. నేనంటే చాలా ఇష్టమండి. ఆవిడ లేని రోజు నాకు ముఖ్యంగా చాలా ఎక్కువగా ప్రేమించానండి. ఆవిడ ఏమి చెప్పింది అనే చేసేవాళ్ళు. ఆవిడ చెప్పకుండా మా కుటుంబాల్లో ఒక్క పాట కూడా జరిగేది కాదు. మా కుటుంబాలు 10 కుటుంబాలండి. 10 కుటుంబాల్లో కూడా ప్రతి విషయంలో ఆనందం ఉంటుండేది. ఏ కార్యక్రమం జరిగినా, ఏది జరిగినా మా కుటుంబాల్లో మొట్టమొదటిగా ఆవిడే ఉండేదండి ధర్మస్థానంగా. మా బిడ్డలు ఈరోజు ఇలా దీవించబడ్డానికి, మా కుటుంబాలు దీవించబడ్డానికి, మేము ఇంత సమృద్ధిగా ఉండడానికి ఆవిడ మా వెనక చేసిన ప్రార్థన ఏంటి. నాకు గొప్ప విశ్వాసీరాలు, ముఖ్యంగా ధైర్యవంతురాలండి. ఒక ఆడదయ్యింది, ఒక సేవకురాలు, లోకం చేసుకోకుండా చాలా ప్రయాసపడింది. లోక ఆర్థికంగా ఆశించలేదు, ఎవరు ఏదో చేస్తారని ఆశించలేదు, నన్ను ఎవరో గొప్పగా మెచ్చుకుంటారని సేవ చేయలేదండి. ఆమె గొప్ప ప్రార్థన పరాలు, ధైర్యవంతురాలు, నీతివంతురాలు. ఆమె నాకు తెలిసినంత మటుకు ఏ పాపం చేయలేదు, అది నేను గ్యారెంటీ. ఎందుకంటే ఏ విషయమైనా నాతో పంచుకున్నది ఏది చేసింది కదని అంత దగ్గరగా ఉండేవాళ్ళు. మన పాపం వచ్చిన తర్వాత ఆవిడ పెద్ద ఆవిడ అయింది. అప్పటి నుంచి ఎలా వదిన అలా వదిన అంటే ప్రతిదీ కూడా ఆమె సలహా చెప్పినే మా కుటుంబంలో జరిగేది. చాలా కోపం ఉండేది, కానీ ఆ కోపం ప్రేమపూర్వకంగానే నన్ను అస్తమాని గద్దించేదండి. ప్రతిరోజు ఆమెతో ఫోన్ చేసామ్మా ఎలాగా అలాగనంటే, నువ్వు ప్రార్థన చేస్తానని విశ్వాసం ఉండదు, వయసు పెరుగుతుంది కానీ జ్ఞానం ఉండదు, అన్ని విషయాల్లో భయపడతామని గద్దించేది. అయినా సరే నాకు బాధ ఉండేది కాదు. మాకు చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఆవిడ. మా కష్టాలు చెప్పుకుంటామండి, మా బాధలు చెప్పుకోగలుగుతామండి. మా కుటుంబాలు, మా బిడ్డలకి, ముఖ్యంగా మా పిల్లలంటే చాలా ఇష్టమండి ఆవిడకి. మా కొరకు ప్రార్థించే ఒక మూల స్థానం కూలిపోయిందండి. ఒక ఇల్లు కట్టడానికి ఒక పిల్లలు ఎంత ఇంపార్టెంట్, మా కుటుంబాలకి ఆవిడకి ఎంత ఇంపార్టెంట్. ఇలా జరుగుతుంది మేము అస్సలు ఊహించుకోలేదు. నేను అనుకునేదాన్ని, నేను ముందుగా చనిపోతే నా బిడ్డల్ని నా బిడ్డ చూసుకుంటుంది అనుకునేదాన్ని. ఏ విషయమైనా నాకు తెలియకుండా ఏది జరిగేది కాదు. వదిలి ఎలాగ అలాగని కష్టం పంచుకుండేది. నేను ఏదైనా ఒక సమస్య పరిష్కారం దొరికినప్పుడు దేవుడు ఉన్నాడు, యథార్థవంతులు చీకట్లు వెలుగుపడుతుంది, నీతిమంతుల సింహాలే ధైర్యం ఉంటాడని చెప్పేదండి వాక్యం. మంది మంచి ఒంట్లో బాగాలేదని ఈ సన్నివేశం జరగకముందే ఇలాగా హైదరాబాద్ మీటింగ్ నుంచి వచ్చి ఎలాగో ఏ అమ్మ వచ్చేసావంటే వచ్చేస్తున్నది. నా
చాలా జ్వరం ఉంది, లేచి నిలబడి ఓపిక కూడా లేదని చెప్తే వెంటనే అమ్మా ఇక్కడికి వచ్చేయచ్చు కదంటే సంఘస్థులు చూస్తున్నారంటే ఇంకొక రోజు చాలా విపరీతమైన నీరసం వచ్చేస్తుంది, ఆటో కూడా ఎక్కలేని పరిస్థితి. అంటే నిర్మలా గారు కూర్చుని హారికను తీసుకుని మా ఇంటికి వచ్చినాడు ఉదయం 9ంటికి. చాలా నీరసంగా ఉంటుంది. వెంటనే అప్పటికప్పుడు మా పాప 3 సెలవులు 2 రోజులు 3 రోజులు సెలవులు పెట్టిందండి. అప్పుడు ఆది శనివారం రాత్రి నాకు చపాతీ కావాలన్నప్పుడు చేసామండి. అప్పుడు ఉదయమే వీళ్ళు కడియేవాళ్ళు ఫ్యామిలీ వస్తే కార్లు ఆరాధనకు వచ్చేసింది. అమ్మ నువ్వు అక్కడ బాగోలేనప్పుడు అక్కడ ఉండడం మంచిది కాదు. వెంటనే అన్నయ్య గారు యేసురత్న గారు ఫోన్ చేసి అమ్మ ఇంటికి వచ్చి అన్నారు. నేను బాగా ఉన్నాను, మీరేం కంగారు పడుతున్నాను అన్నదండి. అప్పుడు వచ్చి 1 వీక్కి ఇలా జరిగింది. అంతలో ఎంత జరుగుతుందో మేము అనుకోలేదు. అని ఎప్పుడు అవుతాయి కదా వదిలి ఇక్కడ ఏదో తడుముంటే కాయ కింద తగులుతుంది కానీ దాని పట్ల ఎందుకో మరి శ్రద్ధ తీసుకోలేకపోయింది. ఎప్పుడు చూస్తున్నారంటే డాక్టర్ ఫోన్ చేయండి ఏదో ట్రీట్మెంట్ చేయించుకునేదండి. ఆ ఆరోగ్యం మాకు అనుకోలేదు ఇలా జరుగుతుందని కూడా మేము అనుకోలేదండి. తొందరగా చనిపోతుందని. మరి ఆవిడ దేవుడికి ఇష్టమైంది, మా పరిచయం దేవుడికి తెచ్చింది. ఈ అమ్మ నీ పని అయిపోయిందని మా తండ్రి పిలుచుకున్నాడని అనుకుంటున్నాను. కానీ ఆమె లేని లోటు మాకు చాలా ఎక్కువగా ఉంది. మా కుటుంబాలు ప్రార్థించే ప్రార్థన విధానం పోయిందండి. ఒక మూలస్తాము ఏ సమస్య అయినా కుటుంబాలు వస్తే ఆవిడే పిలుచుకునేవాడు. ఇలా ఉందమ్మా అలా ఉందమ్మంటే కంగారు పడుతుంది. దేవుడు చూస్తాడు, ప్రార్థన చేద్దామనేది. ఎంత వ్యతిరేకమైన పరిస్థితులు అయినా సరే ఆదరణ దొరికింది ఆ మాట వల్ల. ఇక్కడ ఒకసారి అస్సలు బాగాలేని పరిస్థితుల్లో నేను విజయ్ దిగితే వచ్చామండి చూడడానికి. ప్రాబ్లం చూస్తే ఇంట్లో విపరీతమైన చెద. అది చూసి ఇంటికి వెళ్ళిన తర్వాత చాలా బాధపడిపోయామండి. ఏంటి అలాంటి పరిస్థితులు ఒక సేవకురాలు ఎలా ఉంది అనేసి. తర్వాత దేవుని కొత్తను బట్టి ఆయన ధైర్యం చేసి అది కట్టుకుందే. ఏ విషయంలో అయినా చాలా ధైర్యస్తురాలండి. సేవ విధానంలో మంచి పోరాడిందండి. దేవుడు పిలిచిన పని నమ్మకంగా చేసింది, యథార్థంగా చేసింది. అనేకులు కూడా ప్రార్థించే ప్రార్థన విధానం పోయిందండి. దాని వెనక ఆవిడ క్రియలు ఆమె వెంట దేవుని వాక్యం ఉండేది. ఆమె క్రియలను బట్టి మనందరము ముందుకు సాగాలని మా కుటుంబానికి దేవుని లోటండి. ఆవిడ చాలా మంచి పరిచర్య చేసింది. మేమంటే చాలా ఇష్టం అండి. మా కుటుంబాల్లో ప్రతి పిల్లలు కూడా ఆవిడ వస్తుందంటే విజయం నాన్నమ్మ వచ్చేస్తుంది, అమ్మమ్మ వచ్చేస్తున్నారు భయపడేవారు. అంతగా అందరికీ ప్రాధాన్యత ఇచ్చేవారు అండి ఆవిడకి. మరి ఈరోజు ఆవిడ లేని లోటు మా కుటుంబాలకి, సంఘానికి, అనేక మంది సన్నిహితులకి, దైవశాఖలకి చాలా తీరని లోటు అండి. కానీ దేవుడికి ఇష్టమైంది ఆవిడ తొందరగా పిలుచుకోవడం. నీ సేవ నాకు ఇష్టమైందామని పిలుచుకున్నాడని నేను అనుకుంటున్నానండి. మరి దేవుని కృపను బట్టి ఇంతవరకు సేవ చేయడానికి అన్ని ఏ ఆశించకుండా సేవ చేసిందండి. ఏ సుఖం పడకుండా సేవ చేసింది. అన్ని విషయాల్లో లోటు ఏంటంటే అప్పటికి. కానీ ఇది తక్కువ అని ఎప్పుడు ఎవరి దగ్గర చెప్పడం కూడా. ధనాన్ని ఆశించి సేవ చేయలేదు, సుఖాన్ని ఆశించి సేవ చేయలేదండి. మంచి సేవ చేసింది. మంచి ప్రార్థన పదాలు, అనేక కుటుంబాల కొరకు ప్రార్థన చేసి ప్రార్థన పదాలు పోయిందండి. దేవునికి ఇష్టమైన పిలుచుకున్నాడండి. నేను మా కుటుంబాల కొరకు సంఘం అంతా ప్రార్థన చేయమని ఎంతవరకు ఈ విధంగా నడిపించబడాలని దేవుడు సహాయం చేశాడు. దేవుడి చిన్న సాక్షులు దీవించింది కాక. ఇప్పుడు వచ్చిన దయసేవకులకి విశ్వాసులకి అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. ఒక చిన్న చరణం పాడతానండి. ఇది మాకు ఇష్టమైన పాట. నిన్ను నమ్మినట్లు నేను వేరే ఎవరిని నమ్మలేదయ్యా. నీకు నాకు మధ్య దూరం తొలగించావు వదిలుండలేక. నిన్ను నమ్మినట్లు
ఆరాధించక నేను ఉండలేనిరా, మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. హల్లెలూయా. ఈ పాట అండి హాస్పిటల్లో ఉన్నప్పుడు నేను నా ఫోన్లో అత్త పక్కన బెడ్ మీద కూర్చొని సాంగ్స్ పెట్టుకునేదాన్ని. ఈ పాట పెట్టమ్మా అన్నది, ఇంకొక 3 రోజుల్లో చనిపోతుంది అనగా ఈ పాట పెట్టమ్మా, పాట అంటే నాకు చాలా ఇష్టం అని చెప్పిందండి మా అక్క. గతించిన 30 సంవత్సరాలు నా జీవితంలో ఎలా గడిచినాయో అత్త కోణంలో నాకైతే తెలియదు, కానీ 10 రోజులు కూడా హాస్పిటల్లో తనతో ఉన్నానండి. ఇంకా తనే ప్రపంచంగా అనిపించింది. పిల్లలు గుర్తు రాలేదు, నా భర్త గుర్తు రాలేదు. అత్త 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 అంటూ ఉండేదాన్ని, పిందులు పిలవండి పిందులు పిలవండి అంటూ ఉండేది. చాలా దగ్గర అయిపోయిందండి 10 రోజుల్లో కూడా. అంతకు ముందు చేసినవి కూడా మర్చిపోయాను. మాకు చిన్నప్పుడు సండే స్కూల్ నుంచి కూడా ఆవిడ వేసిన పునాది, ఆ సండే స్కూల్ పిల్లలందరూ కూడా ఒక మంచి పొజిషన్లో ఉన్నామంటే ఆ దేవుని కృప, మాకు చేసిన ప్రార్థన అండి. ప్రతి విషయంలో కూడా ఒక సంఘంలోనే కాదు, మమ్మల్ని బలపరచు కుటుంబంగా కూడా ప్రతి విషయంలో మా అమ్మగారు చెప్పినట్టు ఇది ఏ విషయంలోనైనా సరే మాకు ప్రార్థన లేకపోతే, సమయానికి మేము వెళ్ళకపోతే, ఇంకా రెడీ అవ్వలేదు, ప్రతి దానికి రెడీ, ఏం చేస్తారు మీరు లేచిన కాడి నుంచి అందరినీ గద్దించేది. మా తండ్రి తరానికి ఆవిడంటే భయం, మా తరానికి ఆవిడంటే భయం. మా అమ్మవారు చిన్నప్పుడు అత్తకి చెప్తానని మా క్రమశిక్షణ నేర్పించారు. ఇప్పుడు నేను మా పిల్లలకి నాన్నమ్మ చెప్తాను, క్రమశిక్షణ నేర్పిస్తున్నాను. 3 తరాలు కూడా ఆవిడ అలా గద్దిస్తూ మమ్మల్ని అందరినీ ఒక క్రమశిక్షణలో పెట్టిందండి. మేము ఈరోజు అలా ఉన్నామంటే, ఇలా ఉన్నామంటే ఇది దేవుని కృప. తర్వాత ఆవిడ మా అందరి కోసం చేసిన ప్రార్థన. 10 రోజులు కూడా హాస్పిటల్లో చాలా నలిగిపోయిందండి. మేము ఈరోజు ఆవిడకి ఇంతమంది ఉన్నారు, కానీ ఆవిడ ఒక్కరితో కూడా చెప్పుకోలేకపోయింది. ఆవిడ బలహీనత. వాళ్ళు ఏదో ఫోన్ చేసిన దాన్ని బట్టి తెలిసింది ఏంటంటే నొప్పి వస్తుందని అందరికీ చెప్పింది ఆవిడ ఏదో ఒక సమయంలో. కానీ అది ఎంత సిక్నెస్, ఎంత ఆవిడ డెత్ బెడ్ వరకు తీసుకెళ్తుంది, మరణానికి దారి తీస్తుందని అయితే నేను ఎవరు ఊహించలేదు. ఎప్పుడు నొప్పి వచ్చిన గ్యాస్ట్రిక్ పెయిన్ అనేది, లాస్ట్ టైం కూడా అలాగే గ్యాస్ట్రిక్ పెయిన్ అని ఉండిపోయింది. కానీ అది దీనికోసం అది ఇలా జరిగిందని అనుకుంటుంది. ఎందుకంటే నేను చాలా సర్జరీస్ చూసాను, కానీ పేగులు ఒక ట్యూబ్ లాగా మనం వాటర్ పట్టుకుని ట్యూబ్ లాగా రబ్బర్లో ఉండే పేగులు మొత్తం కూడా చాలా బలహీనం అయిపోయినాయి. ఇంకెలా పట్టుకుంటుంటే చిరిగిపోతున్నాయి పేగులు. ఒకటే అన్నారు సార్, 20 సంవత్సరాల నుంచి ఎలా భరించింది అమ్మాయిడు. అయ్యో ఇంతమంది ఉన్నామో ఎవరికి తెలియలేదు. మేమేమన్నలో అత్త విషయంలో శ్రద్ధ చేసామని అనిపించింది ఒకసారి. ఎందుకంటే ఆవిడకి భర్త లేడు, పిల్లలు లేరు. ఎవరి కుటుంబంతో మా కుటుంబంతో మేము ఉండేవాళ్ళు. కానీ నేను ఏ రోజు కూడా ఎక్కడికి తిరిగి వచ్చినా సరే నైట్ ప్రార్థన చేసుకునేటప్పుడు నా గురించి, నా పిల్లల గురించి నా ప్రార్థన చేసుకోవడం మర్చిపోయేదాన్ని. కానీ మా అత్త గురించి ఎప్పుడు మర్చిపోలేదు. ఒక్కటే ప్రార్థన చేసి దాన్ని మోకరించి ఒక్క క్షణమైన ఏసయ్య, మాకు ఇక్కడ అందరూ ఉన్నారు తండ్రి, ఏసీలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, మా అత్త కూడా ఒక్కదే ఒంటరిగా ఉంటుంది తండ్రి. ఏ బలహీనత అర్ధరాత్రి ఏ బలహీనత వచ్చినా ఒకవేళ మేము కాల్స్ అటెండ్ చేయమేమో తండ్రి. ఆ బిడ్డకి మీరు తోడుండండి ఏసయ్య. ప్రతిరోజు మా ప్రార్థనలో మా అత్త కోసం ప్రార్థన చేసేవాళ్ళండి. ఒంటరి పోరాటం. ఈ రోజు ఆవిడ లేదు, చనిపోయే రోజుకి వారమైనా సరే ఏడవకి క్షణం లేదు. హృదయం అంతా వేదనగా ఉంటుందండి, తెలియని బాధ, బెంగ. లాస్ట్ డేస్లో కూడా నెక్స్ట్ డే సర్జరీకి వెళ్తుందన్నప్పటికీ నా వేస్ అప్లికేషన్ పిలిచేయమని వచ్చిందండి నాకు మెసేజ్. నేను జనవరిలో వెళ్ళిపోవాల్సిందని ప్రాసెసింగ్ లేట్ అయిపోయింది. ఎందుకు లేట్ అయిందని అనుకున్నాను, కానీ దేవుడు ప్రతి దానికి మనం ఏదో ఆలోచిస్తాం, మన తలంపులు ఏదో విధంగా ఉంటాయి కదా, ప్రతి దానికి ప్రణాళిక ఉంటుందండి నా తండ్రి దగ్గర.
నేను ఎక్కడో వెళ్ళిపోయి ఉంటే ఎలా ఉందని అనిపించింది. 10 రోజులు కూడా ఆవిడకి పరిచర్య చేయడానికి, ఆవిడతో సహవాసం చేయడానికి ఉండలేకపోతున్నామో. దేవుడి కృప వల్ల ఆవిడతో పాటు ఉండడానికి దేవుడి కృప చూపించు. రోజు తల దూకుంటే అనేదండి, ఎందుకమ్మా రోజు దూకున్నావు అని అనేది. లేదంత దూకపోతే చుట్టూ పాడైపోతుందంటే, కానీ అమ్మ దేవుడు ప్రతి అవయవాన్ని నూతన పరుస్తాడు. జుట్టు పోతే పోని, గుండె అయిపోని, ప్రతిదీ నూతనంగా చేస్తాడు దేవుడు అని అనేది. కానీ ఈ విధంగా మమ్మల్ని ఇష్టపట్టి మహిళగా మార్చబడుతుంది నేనైతే అప్పుడు ఊహించుకోలేదు. నేను దాన్ని వెనక దేవుడే పలికించాడేమో ఇప్పుడు ఆ మాటలు. శారీరకంగా నలిగిపోయిందండి, మానసికంగా కూడా చాలా వేదనగా, 10 రోజులు కూడా చాలా వేదనగా ఉంది. అప్పుడు నాకు తెలిసి ఎంతో బాధపడిందో, నిజంగా చాలా వేదన పడింది. ఇష్టం వచ్చినట్టు పొడి చేసేవారు. బ్లడ్ శాంపిల్స్ కి క్యాన్లో వేయడం, కంట్లో చుక్క కూడా కావలేదండి. 10 రోజులు కూడా ఒకటే చెప్పింది, అత్త నొప్పి వస్తుందా అని అడిగితే పర్లేదమ్మా, ఈ ఓపుకు వచ్చిన శ్రమలు కానీ పెద్ద శ్రమలు కాదు, అత్త 2సారి సర్జరీ అన్నారు అత్త అని ఏడుస్తూ చెప్తే, ధైర్యంగా ఉండొద్దా, భయపడగద్దా అంటే నేను ధైర్యంగానే ఉన్నానమ్మా, నువ్వు ఏడుస్తున్నా. ఆయన శిలువ శ్రమల ముందు ఎంత దగ్గర కాదు, నేను ఎంతైతే భరించగలను అంతే దేవుడు నాకు ఇస్తాడు. ఆయన చిత్తం ఉంటుంది. వెళ్ళిపోయే ముందు ఇచ్చిందని, సర్జరీకి వెళ్ళి ముందు చేతులు పట్టుకుని ఇచ్చింది. అదే అతని కంట్లో కన్నీ చూసాను నేను. 10 రోజులు కూడా ఆడలేదు. ఒకటే చెప్పింది, ఆయన బ్రతికిస్తే ఆయన సేవ చేస్తాను, కర్ర పట్టుకున్నాను సేవ చేస్తాను. ఆయన చిత్తం అయితే తీసుకెళ్ళిపోని ఆయనతో ఉంటాను అంతే. మీరు మాత్రం కడ వరకు కూడా మీ విశ్వాసాన్ని కాపాడుతాం. ఇప్పటి వరకు ఎలా ఉన్నారు, ఇంకా భక్తిగా దేవుడు సమీపంగా మీరు జీవించండి అమ్మా అని చెప్పిందండి. ఈరోజు మా కుటుంబాలన్నీ కూడా ఆవిడ ఉన్న రోజులు నిజంగా ఒక్కొక్కసారి ఆవిడకి వీళ్ళు ఇవ్వలేదేమో మేము కొన్ని విషయాల్లో, కానీ తీరం లోటండి మా కుటుంబాలకి. మా కుటుంబం గురించి ప్రార్థించింది. చాలా విషయాలు చెప్తాం అనుకున్నాం కానీ మాట్లాడలేదు. ఈ చిన్న సాక్షి దేవుడు గురించినారు. మాట్లాడేది ఏదైనా తప్పు చేసినప్పుడు అలా ఉండకూడదు అని మాట్లాడేవాడు. అలా మాట్లాడినప్పుడు కొంచెం బాధపడుతుంది. ఎలా ఉంటుంది నన్నే అంటుందా ఇది, కొంతమంది ఎలా అంటారు, ఆ గురించి ఎలా మాట్లాడుతుందా అనుకుంటుంది. మా పిల్లల్ని కాదండి, రామలయం గారు పిల్లలు, వారి అమ్మతమ్ముల పిల్లలైనా సరే సొంత మీ పిల్లలే అన్నట్టుగా అందరినీ చాలా ప్రేమగా చూసుకునేది. ఒక మాట అనేది, మా దగ్గరికి వచ్చిన వాళ్ళు నేను ఎంత మాత్రము నేను ఎవరు నా దగ్గరికి నా సహాయం కోరొచ్చారో వారందరినీ నేను ప్రేమిస్తాను వదినా అని అందరూ నన్ను వదినాన్ని పిలిచి వదిలి ఎప్పుడు చింతలు పిలిచింది. ఇక్కడే స్వభావ తగ్గండి మా కుటుంబం కొరకు చాలా బాధపడింది. ఎందుకంటే వాళ్ళ అమ్మ గారికి పెరసిస్ వచ్చి సరైన పని లేదు, 2 ఆడపిల్లలు, వాళ్ళు చూస్తే సాగు ఇచ్చారు. మీరు ఎలా ఉంటారు ఏంటని
ఆవిడకి ఇంట్లోనే సిద్ధపరచాలి, వంట చేయాలి కదా నేను ప్రార్థన గొప్పలు చేసుకోకుండా తెలిసిపోతే తెలిసి చింతల్లి వేళలో ప్రార్థన చేసావా అని అది కదమ్మా, ఏం కాదు, ఎందుకు నువ్వు ప్రార్థన చేయలేదు, పనులు ఎప్పుడు ఉన్నాయి, ప్రార్థన చేసుకోవాలి, ఎక్కువగా దేవుడితో గడపాలి, ఎక్కువగా దేవుడిని స్తుతించాలి. ఎక్కువ స్తుతిస్తే మనలో ఉన్న ప్రతి సమస్య, మనలో ఉన్న మన ఏమి పోతాయి. మా కుటుంబాల్లో ఒక పెద్ద వ్యక్తిగా నేను 3 పిల్లలు కానీ వారికి పెళ్లి చేసి వాళ్ళకి పిల్లలు పుట్టిన విజయంగా అంటే నేను చాలా భయపడేదాన్ని. ఆవిడ నాకు సొంత ఆడపడిచిలా ఎప్పుడు చూడలేదు. ఎక్కువగా దేవుడి సేవకుల్ని ప్రేమిస్తాను, ఎక్కువగా దేవుడి సేవకుల్ని ప్రేమిస్తాను. ఆ విధంగా నేను ఆవిడ చూశాను. ఎప్పుడు పేరు పెట్టి కానీ ఏకవచనంతో కానీ ఆయన్ని పిలుస్తున్నారు కానీ ఏమమ్మా ఏం కావాలంటే మీకు ఏం చేయమంటారు, ఏం తింటారు, ఇదే అడిగిందండి. అంతే తప్పించి ఎక్కువగా ఆవిడతో నేను మాట్లాడి ఇంటికి వచ్చిన ఆవిడ హ్యాండ్ బ్యాగ్ ఆవిడ తెచ్చుకున్న బట్టలు పక్కనకి వెళ్ళి ఎవరో బట్టలు మార్చుకొని ఎవరెవరు ఉన్నారో మా ఇంటికి 4 కుటుంబాల దగ్గరికి వెళ్ళింది. 4 గంటలు ఒక్కొక్క ఇంట్లో 1 గంట నుండి వచ్చింది. సాయంత్రం భోజనం టైంకి వచ్చి భోజేసి మళ్ళీ వెళ్ళిపోయి ఆ రామాయణం గారు ఆ భోజనం దగ్గరికి వెళ్ళి పడుకొని అక్కడ మళ్ళీ ఉదయం మరి ప్రాంతంలో ఏకీభవించుకొని మళ్ళీ నేను వచ్చినప్పటికి ఏడవుతుంది, నువ్వేమి కంగారు పడిపోయి పనులే చేసేసుకోవద్దు, మంచిగా చెయ్యి అని. నాకు మోకాలు నొప్పులని తెలిసిన కాడి నుంచి చాలా ఇంకా అసలు ఎక్కడికి రావద్దు, నువ్వు నేనే వస్తాను అన్నాను. అలాగే నాకు జనవరి 11వ తారీఖున ఆవిడ హైదరాబాద్ ఎప్పుడు వెళ్ళారో తెలియదండి. వెళ్ళారంట మీటింగ్స్ చూసుకుంటున్నప్పుడు చిట్టు ఎజ్రాక్ నేను జనవరి 19 పుట్టినరోజు అని ఫోన్ చేసినప్పుడు ఎజ్రా నాకు చెప్పాడు, అమ్మ అప్పటికి చాలా క్షోభంగా ఉన్నాను, బాగాలేదమ్మా కృష్ణకి వెళ్తుందని. సాయంత్రం నేను వచ్చాక ఫోన్ చేసి మాట్లాడాను, అమ్మ మీకు బాగాలేదంటున్నారు, మీరు అక్కడ ఎలా అంటున్నారు, వచ్చేయండి ఇక్కడికి, ఇప్పుడు నేను చూసుకుంటాను, ఎవరు లేదులే, ఇల్లు ఖాళీగానే ఉంది, రెండమ్మా అంటే వద్దు, ఇక్కడ అందరూ చూస్తున్నారు, తిరుమల గారు యూరియా గారు అందరూ ఉన్నారు, నాకు ఏం కావాలన్నా మనం తీసుకొస్తున్నాను, అమ్మాయి ఎప్పుడు చదవాలి తాగాలి టైపడ్డాను, రెండమ్మా అంటే సరే నేను వస్తాను. కానీ బుధవారం మోజేశ్వరి పాపకి స్నానం అంటే అక్కడ వెళ్తాం, అక్కడ ప్రాంతం ఉంది, ఆ ప్రాంతం చూసుకొని నేను బుధవారం వస్తానులే అన్నాను. సరే అమ్మ అయితే రండి అని చెప్పాను. బుధవారం మరి నేను చేసింది శుక్రవారం సాయంత్రం, శనివారం ఆదివారం మరి శనివారం ఆవిడ మీరు వెళ్ళినట్టు కూడా నాకు తెలియదు. సరే ఆవిడ ఆదివారం వచ్చారు, సోమవారం బుధవారం ఆవిడ వస్తారు, సాయంత్రం వస్తారా లేకపోతే రేపు వస్తారా అని నేను చూస్తున్నప్పటికీ బుధవారం రాత్రి 10:30కి బిందు నాకు ఫోన్ చేసిందండి. ఏమనంటే ఆంటీ అత్తకి అసలు బాగాలేదు, చాలా సీరియస్ అయిపోయింది, మేము కూడా హాస్పిటల్లో జాయిన్ చేసినప్పని అత్తకి ఇలాగా వెంటనే ఆపరేషన్ చేయాలంట, చాలా వెంటనే చాలా సీరియస్ అంట. విని ఇంకా ఆశ్చర్యం అన్నమాట. ఆవిడ ఏంటి, ఆవిడకి ఆపరేషన్ ఏంటి, ఆవిడ ఎంత బాగుంది, ఇలా చేస్తుంది అంటే చేస్తుంది, ఏంటి ఆవిడకి ఆపరేషన్ ఏంటమ్మా అంటే నాకు అర్థమవుతుంది, ఏదో కడుపులో ఏదో కంటుందా కానీ అదే మరి వాటి కోసం ఏదో చేస్తున్నారు ఆపరేషన్ నాకు అర్థం అవ్వలేదు. 10:30 అయిపోయినప్పటికీ నేను అంటున్నాను లక్ష్మీవారం వస్తుందేమో విజయం గారు, ఎందుకంటే వాళ్ళందరికీ వాళ్ళ చెల్లెంటే చాలా భయం అండి. విజయం గారు వస్తారు లక్ష్మీవారం, మరి అన్నీ తెచ్చిపెట్టండి కూరగాయలు అయ్యి అని చెప్పాను. నేను పొద్దున్న తీసుకొస్తానన్నారు. ఈ రాత్రికి 10:30కి ఫోన్ చేసింది బీదమ్మ, మేము వచ్చామంటే హాస్పిటల్లో జాయిన్ చేసేసాం, మరి ఇలాగ పరిస్థితి, రేపు ఉదయం మేము ఆపరేషన్ చేస్తాను. వెంటనే నేను పిల్లలకు ఫోన్ చేశానండి. యజమానికి ఫోన్ చేస్తే యజమాని అమ్మ నేను ఇప్పుడు వచ్చేలా ఉన్నాను, పొద్దు బాబు చాలా చీకటి పడిపోయింది కదా, చాలా దూరం నుంచి పొద్దునే హాస్పిటల్ మరి హైదరాబాద్ చిన్న పాపలు చేశాను, 10 పాపలు చేశాను. అలాగమ్మా రేపు బిందు ఫోన్ చేసి కనుక్కుంటాను. ప్రియం నేను ఆపరేషన్ చేసి ట్రైన్కి వచ్చేసాను. ప్రియాన్ని నేను ఇంకా రోజు ఇంకేమీ లేదు, నేను వచ్చేసాను. అప్పటికి బిందు ఉంది, ఏ అమ్మాయి సాయంత్రం చేస్తానంట అంటే ఇప్పుడు చేయలేదు, సాయంత్రం చేస్తానంట అన్నా. అది సరేలేమ్మా నేను ఎక్కడే ఉంటుంటే మీరు ఎందుకు వచ్చారు, వాళ్ళు బాగాలేవు ఎందుకు వచ్చారు మీరు, అసలు పర్లేదు అన్నీ వస్తాయి కదా అన్న. లేదమ్మా వచ్చాను అన్న. సరే వెళ్ళండి
అందులో యూనియం కానీ తిరుమల గారికి అందరూ వచ్చారు. వచ్చాక ఆయన ఎక్కువ మంది ఉండకూడదని అన్నారు. నేను బయటకు వచ్చేసాను. ఇక తర్వాత మా అక్క మేనగోడలు మళ్ళీ మా అక్క అందరూ వచ్చారు. వాళ్ళందరూ వెళ్ళాక చాలా భయంకరమైన బాగా చేస్తుంది, ఎప్పుడు చేస్తుందని బాగా మంచం మీద తొలివేస్తుందంట. కంగారు పడుతున్నాను. నేను అక్కడే కూర్చున్నాను. అందులో ఎగ్జామ్ వచ్చేసాను. ఇంకా సాయంత్రం చేయవలసిన ఆపరేషన్ మధ్యాహ్నం చేసేయాలి. ఆవిడ తట్టుకోలేకపోతుందని 12:30కి తీసుకెళ్ళి 3:30కి తీసుకొచ్చాను. ఆపరేషన్ అయిపోయింది. ఆ మరుసటి రోజు శుక్రవారం వచ్చాను. ఎవరిని ఎందుకు లేదండి, మీరు ఎందుకు వచ్చాను మళ్ళీ ఇక్కడ కూర్చోడమే కదా, ఎందుకు వచ్చానంటే పర్లేదు లేమనేసి కూర్చొని చూసి వెళ్ళిపోయాను. శనివారం మా వాళ్ళందరూ వచ్చారు. నేను శనివారం రాలేదు, చాలా వేసాను అమ్మమ్మ వెళ్తాను అని చెప్పి ఆదివారం ఆరాధన చూసుకొని సోమవారం వస్తాను. సోమవారం వెళ్ళినప్పుడు బాగుంది. అవి జట్టలు వేసి పడగలిగి బిల్లు పడతాడంటే చాలా బాగుంది. నన్ను చూసి నవ్వింది. నవ్వి ఇలా అందరికీ కేకేస్తుందండి. దగ్గరికి వెళ్ళాను. తనకు పల్లె వస్తుంది. ఇలాగ మొక్కుతుంది. గట్టిగా మొక్కుతూ తర్వాత కాలేజీ కాంప్లెక్స్ సగంలో నొక్కుతున్నాను. మీరు పడుకోండి, మీరు ఏదైనా చెప్తే చేస్తానమ్మా, నేను మీరు దయచేసి నేను చేస్తాను చాలు చాలా. కానీ నేను ఒక అరగంట నిలబడి నొప్పుతుంటే నీ కాళ్ళు నొప్పులు వస్తాయి, కూర్చొని సైకిల్ చేస్తాను. నేను నీ కాళ్ళు నొప్పులు వస్తాయి, కూర్చొని అలా నొక్కు అనేసి తర్వాత నేను బయటకు వచ్చేసాను. బిందుతో నన్ను ఊరంతా కూడా ఉంది. నాకు చిన్న నాక్షేపంలో ఇచ్చి పెద్ద చిన్న జాంకాయ ముక్క పెట్టి జాంకాయ తీసుకెళ్ళాలని ఇంట్లో ఉంది కదా తింటానని. అందులో చిన్న మొక్క నాకు ఇక్కడ పెట్టు అంటుందా. ఆంటీ అలాంటి పోలేమో పెట్టు. అయితే అబ్బాయి ఇంకేసిందంటే చాలా ప్రమాదం అంటే లేదా మా పిల్లలు పెట్టు అని చిన్న మొక్క నుంచి ఇక్కడ దగ్గర పెట్టు అలా పెట్టుకుంటుంది. చీకటి పడిపోతుంది. వెళ్ళిపోవాలి అంటే ఒక్కరిలో కాబట్టి నేను వచ్చేసరికి మళ్ళీ మంగళవారం వెళ్ళాను. మంగళవారం జావ తీసుకురామన్నారు. ఆ జావ కాస్త వెళ్ళాను. చిన్న సీసాలు వేస్తాను. అది తాగేసి ఏమన్నా వెళ్తామని చిన్నది ఎక్కువ చేయకుండా కొంచెం పెద్దది పెట్టిన పెద్ద డబ్బాలు తాగుతాను నేను ఎక్కువ అన్నారు. సరే అనేసి మళ్ళీ బొగ్గారు వెళ్ళాను. బొగ్గారు వెళ్ళేటప్పటికి ఇలాగ కుట్లు నొక్కేసాను. అందులో కస వస్తుంది అనేసి అన్నారు. సరే వెళ్ళి చూసేసి వచ్చేసాను. అలాగా మరి ఇంకా మళ్ళీ నేను ఆ రూమ్లోకి వెళ్ళలేదు. ఎందుకంటే బాగా కుటుంబంలో నుంచి పసు వచ్చేది. ఆవిడ బాధపడడం చూడలేక ఆవిడ పరిగెంత మరి అంత భయంకరమైన పరిగెంత 21 సంవత్సరం ఆవిడ కడుపులో పెట్టుకొని చాలా అవసరం. మరి మా పిల్లలకి పురుడు వేసామంటే మేమేమి చేయలేము, మేమేమి చేయలేము, పనులేమి చేయలేము. ఇంతగా ఆవిడ పిలిచేసింది. హాస్పిటల్లో మా పిల్లలు డెలివరీ అయింది. హాస్పిటల్లో నేనే ఉంటాననేది ఎవరిని వండించింది కాదు. ఆవిడే హాస్పిటల్ నుంచి సర్జరీ వచ్చే వరకు ఆవిడే ఉంది. ఆ చిన్న పిల్లల్ని చూసుకునేది చాలా 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 అందరికీ న్యాయంగా అందరికీ ప్రేమ పంచింది. ఆవిడ దగ్గర ఉన్న ప్రేమ అందరినీ చూసిందండి. 2 సంవత్సరాలు కదా, 2 సంవత్సరాల నుంచి అన్నీ అంటే చాలా ఇష్టం, చాలా ప్రేమ. అంత బాగా ఫోన్ చేస్తే ఏంటని అడిగేదాన్ని. ఆమె చాలా బాగా అనుకుంటున్నాను. రాత్రి నాకు నిద్ర పట్టట్లేదు. ఇంకెప్పుడు చేస్తున్నాను ఎందుకంటే వాళ్ళు ఉన్నారు ఇద్దరే ఇద్దరు ఉన్నారన్న ధైర్యం అన్నిటికీ చాలా ఎక్కువ ధైర్యంగా ఉండేవాడండి. నాకేంటే మా చెల్లి ఉంటే అని అనుకుంటున్నాడు. చాలా గజ్జల అంటే చాలా ఇస్తున్నాను. గజ్జల సేవ చేస్తున్నాడు కదా. వాడి కోసం ఎక్కువగా ప్రార్థన చేయి, ఎక్కువగా కోసం ప్రార్థన చేయి, కన్నీరు కావచ్చు పిల్లల కోసం ఎక్కువగా అనేసి ఆమె పిల్లలు చెల్లెల కోసం చదివేశారు. మీ వెళ్ళిన వాళ్ళకి కూడా చెప్పింది, వాడి సేవ చేస్తున్నాడు అమ్మ, మీకు తగిన సహాయం వాడికి అందించండి, చేయండి, వాడి జాగ్రత్తలు చూసుకుంటాం అని. మన ఈ మధ్య మా పెద్ద పాపలు బాగాలేదండి జాగ్రత్తకి. అప్పుడు కూడా చాలా విజయవాడ రేపు హాస్పిటల్లో పెట్టారు బాబుని 2 నెలలు. అక్కడికి కూడా 2 సార్లు ఒక్కటే నేను వెళ్ళాలి చూడాలి అనేసి ఆవిడ విజయవాడ వెళ్ళి చూడటం జరిగిందండి. అప్పుడు ఒక మాట నాకు నేనేటవద్దు, ఎందుకంటే మన కుటుంబంలో నుంచి దైవచర్యలు లెగుస్తున్నారు. అందుకని సాధారణ మనల్ని గలిబిలి చేయాలని చూస్తుంది. ఎందుకంటే
నలుగురు వెళ్ళి సేవకి ఇచ్చారని అన్నారు. అందుకు ఆ మాట పట్టి అనేది వద్దు వద్దు, మన కుటుంబంలో సేవకులు లెగుస్తున్నారు కదా, సేవకులు లెగుస్తున్న దాన్ని బట్టి సాతాను చాలా కనిపిలి చేస్తున్నారు కదా, వద్దు, ధైర్యంగా ఉంటూ యోగుకి 2 ఆశీర్వాదం దేవుడు ఇచ్చాడు. అలాగే జాన్ రూబేన్కి 2 ఆరోగ్యం దేవుడు ఇస్తాడు. వాడు మంచి ఆరోగ్యంతో ఇస్తాడు కదా అని తను చాలా సంఘస్థతో చాలా ప్రార్థన చేయించి మరి పెద్దమ్మగా ఇంటికి వచ్చే వరకు చాలా చేసింది కాబట్టి మాకు ఏం చెప్పాలన్నా మా కుటుంబాల కొరకు ఒకవేళ మేము ప్రతికించి ప్రార్థన చేయకపోయినా మా కుటుంబాన్ని గుర్తుపెట్టుకొని ప్రార్థించే తల్లి మాకు లేడు. ఒక తల్లిలాగే మమ్మల్ని ప్రేమించింది, ఒక తల్లిలాగే నన్ను కట్టించిందండి. ఒక తల్లిలాగా ఎందుకు నువ్వు అలా చేస్తున్నావు, ఇలా చేయాలి, ఇలా ఉండాలి, ఇలా మాట్లాడాలి, ఇలా చేయాలి అని చెప్పింది. పిల్లలకు కూడా చాలా విధంగా చెప్పిందండి. మరి అలాంటి తల్లి మాకు గౌరవమైంది. మా కుటుంబాల్లో చాలా బాగా గౌరవం. కాకపోతే ఏంటంటే మా దగ్గర ఎక్కువ ఉండేది కాదు కాబట్టి ఆవిడ ఇక్కడే ఉందని మేము అనుకుంటున్నామండి. మాకు పాత లెక్క కాదండి, ఎవరి లెక్క కాదు. ఆవిడ దూరంగా ఉంది, సజీవనగర్లో సేవ చేస్తుంది, మా దగ్గర లేకపోయినా. ఆ జీవితము మేము ఆవిడ మంచి నేర్పింది, గద్దించింది, ప్రేమించింది. పెట్టే విషయంలో ఏదైనా మేము హాస్పిటల్ విషయంలో ఎక్కడ ఉన్నా ప్రతి విషయంలో ఉంది. నేను అప్పటి నుంచి నాకు ఆవిడతో పరిచయం. నేను 3 సంవత్సరాల క్రితం నా భర్తకు బాగాలేదని మన అమలాపురం వెళ్ళిపోయాను. అయినా కూడా నేను ప్రార్థనలు ఆవిడ ఎప్పుడు కాంటాక్ట్లోనే ఉండేదాన్ని. డైరెక్ట్ ఎప్పుడైనా బలహీనత వస్తే నాకు ఒకటే బలం, సంఘాన్ని ప్రార్థిస్తే మా పాస్టర్ గారు చెబితే అది ఆవిడ సంఘంతో ప్రార్థిస్తే సంఖ్యలు విడిపోతాయి. ఒక్క బలమైన నమ్మకం ఆవిడతో చెప్పేదాన్ని, అమ్మ నా పరిస్థితి ఇలా ఉంది, నా భర్తకి నా బిడ్డకి ఇలా ఉంది, మీరు ప్రార్థించండి, ధైర్యం కోల్పోవద్దు. విశ్వాస జీవితం మీరు పడిపోతున్నారా, ఇక్కడ ఉన్న సాక్షి ఇక్కడ ఉన్న విశ్వాసం కోల్పోతున్నారా, మీరు ఎవరి వైపు చూస్తున్నారు, లోకం వైపు చూస్తున్నారా, కాదు దేవుని వైపు చూడండి. మీరు దేవుని వైపు చూసగలిగితే ఇవన్నీ కూడా శ్రమలుగా అనిపించవు, ఈ బాధలుగా అనిపించవు. అంటే మా నిరీక్షణ ఒకటే, ఈరోజంటే ఎంతో కష్టపడ్డా ఒక జీవితం ఉంది, ఒక ప్రత్యేకమైన జీవితం ఉంది, ఆ జీవితం జీవించాలని చెప్పేది ఆవిడలో చాలా అనుభవం ఉంది. ఎంత యథార్థత అంటే మా తండ్రి ఒకటే నేర్పించాడు, యథార్థంగా బ్రతకాలి. ఆకాశంలో ఎంతో పోయే కొడులో దాన్ని కూర్చుకోండి, దేవుడు వాటికి పోషించినట్టు మిమ్మల్ని పోషిస్తాడు. ఆ యథార్థత చెప్తున్నాండి. బియ్యం తినే అలవాటు మనకి ఎక్కువ ఉంటుంది. బియ్యము డబ్బా ఉంటుంది, పడిపోయాయని నేను నోట్లు వేసుకుంటే సిస్టర్ గారు నోట్లు వేసుకుంటారు. ఎవరు చూస్తున్నారు? దేవుడు చూస్తున్నాడు. మీరు అది తప్పు కదా అన్నది నాకంతే నా గుండెలో గుంచుకుంది. ఎవరు చూస్తారు? మనం ఏ చిన్న మాట మాట్లాడినా మన ప్రవర్తన మనుషులు చూడకపోవచ్చు, కానీ దేవుడు ప్రతి విషయాన్ని ప్రత్యేకంగా మన కళ్ళు ఆయన మన మీద ఉంటాయి. మనం అలాంటి యథార్థమైన ప్రతి రీతులు కలిగి ఉండాలని నేర్పించిన దైవజనాలు ఎంతో మంది ఉన్నారండి. వినోము ఆశీర్వాదము గురించి, కుటుంబాల ఆశీర్వాదం గురించి, దీని గురించి, ఆమెల గురించి చెప్తారు, కానీ ఒక నిత్య జీవం గురించి చెప్పే దైవజనాలు ఉందంటే ప్రార్థన జీవితము, భక్తి జీవితము, కుటుంబము కట్టుకుని బిడ్డలు ఎలా నడిపించుకోవాలో, మనం ఎలా ప్రత్యేకించబడి ఉండాలో, ఎవరి గురించి మనం ఎదురు చూడాలని చెప్పేది దైవజనాలు అరుదు. అలాంటి దైవజనాలు మొదటి దైవజనం ఆ దైవజనం ఆమె నిజంగా మా మధ్య చనిపోయిందని నేను అనుకుంటానండి. చివరి దినంలో నేను అక్కడి నుంచి పరిగెట్టుకు వచ్చాను. ఆవిడ గురించి ప్రత్యేకించి సెకండ్ ఆపరేషన్ వెళ్ళేటప్పటికి నాకు చెప్పలేదు, నాకు గ్యాస్ పెయిన్ అన్న సిస్టర్ గారు ఏళ్ళ మీరు ఉపవాసం ఉండకుండా నాకు గ్యాస్ పెయిన్. ఆమె చాలాసార్లు గ్యాస్ పెయిన్ అనుభవించిందండి, అందరికీ తెలియదు. ఎందుకంటే దయా సిస్టర్ వాళ్ళ ఫ్రెండ్ ఉండేది, ఫోన్ చేసి బ్రదర్ మా ఆయన పంపించిన బ్రదర్ మీరు వెళ్ళండి, ఆవిడ ట్యాబ్లెట్ ఇస్తారు, గ్యాస్ పెయిన్ ఉంది అని. ఆ గ్యాస్ పెయిన్ నిజంగా గ్యాస్ పెయిన్ అనుకుంటాం, నేను కూడా అలా పెయిన్ అంటే అనుకునేటాడు. ఒకసారి ఎఫెక్ట్స్ కూడా వెళ్ళారు. ఎఫెక్ట్స్కి వెళ్ళినప్పుడు కూడా ఏమి సిస్టర్ అటు ఇటు తిప్పేస్తారు నన్ను, అంతా ఉంటే గ్యాస్ పెయిన్ అండి, ఇదంతా డాక్టర్ లాగా అన్నారు. ఇంకా బలహీనత ఆవిడ ఒక సాక్షాత్తుగా దేవుడు బలహీనత పెట్టి కూడా ఇచ్చేస్తాడు. నాకు లాస్ట్ మూమెంట్ నిజంగా నేను ఆవిడ చూడకపోతే ఈరోజు ఇంకా దుఃఖపడదు అండి. లక్ష్యం అన్నాడు, నేను ఆవిడ దగ్గరికి నేను అమలాపురం నుంచి నాకు తెలుసుకుని వెంటనే పరుగు వచ్చాను. ఎందుకంటే మా పిల్లలు నాకు చెప్పలేదు, జ్వరంతో ఉన్న మమ్మీ నీకు చెప్పడం నేను బలహీనంగా ఉన్న పాస్టర్ గారు చూడేసుకోలేరు అని. మా పెద్ద బాబు ఇక్కడ సంఘంలో, ఎందుకంటే నా పెద్ద పిల్లలు కూడా ఆవిడ
బాగు చేశారు. ఈ సంఘంలో వాళ్ళు నా పిల్లలు ఉన్నారు. ఆవిడ వాక్యం నేర్చుకోవడానికి నేను ఎక్కడికి వెళ్తున్నాను, ఇది బలమైన వాక్యం, లోతైన వాక్యం, ఆ దైవజనులు చెప్పినట్టు మీరు వినండి అని మా బిడ్డలు ఇక్కడ పెట్టారు. ఆ పరిస్థితి బాగా కలిగి మేము అక్కడికి వెళ్ళాము. ఆవిడ అన్నారు, సిస్టర్ గారు ఏంటి పాస్టర్ గారు అంటే, ఏం లేదు సిస్టర్ గారు, ఏదో కొద్దిగా ఉందంటే, ఎప్పుడో ఏదో క్లాత్ ఉండిపోయిందంట, అంతే దాన్ని ఏంటన్నారు. నేను ఆవిడని చూసి దుఃఖపడాను. ధైర్యంగా ఉండండి, నేను ధైర్యంగానే ఉన్నాను. నేను గంట నెరదాకా బిందు ఉన్నారా సిస్టర్, నేను మాట్లాడుతున్నాను, బయటకు వెళ్ళిపోతాను కన్నయ్య గారు అన్నారు. నేను కాళ్ళు నొక్కుతూనే కూర్చున్నాను. అప్పుడు అన్ని సిస్టర్ గారు నడుము పడుకునే ఉన్నారు, ఆగిపోతుంది, వాళ్ళు బలహీనంగా ఉన్నాయి, కానీ ధైర్యంగా ఉండండి, ఈ శ్రమలేమి కాదు అన్నారు. నాకు ఆవిడ చాలా పరిచయం, కానీ కొన్ని దినాలు దూరం అయిపోవడము, ఆవిడ అలా చూడలేక దుఃఖపడిపోయి బాధపడదు సిస్టర్, ప్రార్థన చేయండి, మీరు ప్రార్థన చేయండి. నేను ఒక చేతులు పట్టుకునే ప్రార్థన చేస్తున్నాము. మళ్ళీ ఆవిడ సెకండ్ ఆపరేషన్ తీసుకెళ్ళినప్పుడు చేయబట్టుకునే ఉన్నాను. నేను నన్ను ధైర్యపరచారు, కానీ ఆవిడ నన్ను ధైర్యపరచారు. అలాంటి దైవజనం కోల్పోండి. ఒకటే మాట బిందు అంటది, మాట్లాడేసుకోండి అత్త, మళ్ళీ మాట్లాడడానికి మీకు ఉండదు అన్నది. అప్పుడు నేను ఆశ్చర్యంగా, అలా కాదు సిస్టర్, నా నోట్లో ఒక వైరేస్తారు, నేను మాట్లాడతాం కానీ మీకు వినపడదు. ఆ మాట ఇప్పటికీ చెవులు పట్టుకుంటూ నేను లేకపోతే నా మాట మీకు మాట్లాడలేకపోతే ఆవిడ వాక్యం ఆ మాట నాకు వినపడతా ఉంది చెవులలో. అటు సాక్ష్యము ఒక దైవరజన చెప్పడం, నీకు మాత్రం జ్ఞాపకం చేసుకోవడం ఆశీర్వాదం కాదు, నిజమైన కాదు. ఆ చేత కాలం దేవోస్తుంది బ్రతుకుతున్నదని ఆయన క్రీడిస్తున్నాను. ఎలా వాక్యపడు అలాంటి సేవ చేసింది పౌలు. నేను ఒక్కటే మాట్లాడతాను, పౌలు నేను క్రీస్తుని మాదిరి నడిచినట్టు నన్ను పోలి మీరు నడుచుకోమన్నారు. నేను అంటున్నాను, దైవజనాలు పోలి మేము మా సంఘము మేము మా మాదిరి వాళ్ళకి చూపించడం కడగాలి ఆశపడుతున్నాను. ఇచ్చిన సమయంలో వందనాలు చెల్లిస్తున్నాను. చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన సంఘస్థులందరికీ స్కూల్ వచ్చిన ప్రతి ఒక్కరికి నాకు నిర్వహించబడినాను. విద్యార్థి విషయంలో నేనైతే చిన్నప్పటి నుంచి సండే స్కూల్లోనే పెరిగానండి. అయితే ఇక్కడే ఒక యవనస్తులు ఏ విధంగా దేవుడి సన్నిధిలో పరిచర్య చేయాలి, యథార్థంగా ఎలా జీవించాలి, నీతిగా పరిచర్య చేసినప్పుడు ఏదో నామకార్థంగా తెలుసుకుని వెళ్ళిపోవడం కాదు. ఇది దేవుడి సన్నిధి, ఒక భయం కలిగి మనం జీవించాలి. సేవకులు వస్తే వాళ్ళని ఎలా గౌరవించాలి, ఎలా రిసీవ్ చేసుకోవాలి, వాళ్ళ పట్ల మనం ఎంత శ్రద్ధ కలిగి ఉండాలనేది మా దైవజనుల దగ్గర నుంచి నేను నేర్చుకున్నానండి. చిన్న చిన్న విషయాలు ఏం కాదండి. ఉదయకాలం ఎవరైనా వస్తున్నారంటే హాయిగా మనం బయటకు వెళ్ళిపోవాలి, అన్యాలు వచ్చేస్తున్నారు, మనం అన్ని సిద్ధం చేసుకోవాలి అని చెప్పి నాకు ఎన్నో పనులు ఉండి చాలా నీరసంగా ఉన్నా ఆవిడంటే చాలా భయం. బాబాయ్ అక్క ఫోన్ చేస్తుంది, నాకు నా నీరసం ఏముంది, ఆవిడ చెప్పినట్టుగానే వెళ్ళిపోదని చెప్పేసి గబగబా సిద్ధపడిపోయేదాన్ని. ప్రతి విషయానికి ఇంకా హాయిగా మనం అక్కడికి వెళ్దాం, ఇక్కడికి వెళ్దాం, రామ్మ నా తల్లి కదా అని చెప్పేసి చాలా అక్క నేను రాలేనన్నా నా తల్లి కదా అని ప్రార్థన చేస్తానని చెప్పి చాలా మోటివేషన్గా దేవుళ్ళకి నన్ను నడిపించడానికి గల కారణం మా దైవజనురాలండి. ఎన్నో బలహీనతలు వచ్చినప్పటికీ, ఎన్నో పరిస్థితులు వచ్చినప్పటికీ ఆవిడ ప్రార్థన చేసినప్పుడు ఒక వాదర్ చెప్పుకోలేని విషయాలు చోటు చెప్పుకున్నప్పుడు అమ్మ భయపడకమ్మ, దేవుడు ఉన్నాడు, నేను ప్రార్థన చేస్తాను, నువ్వు ప్రార్థన చేసుకో, వ్యక్తిగతంగా నువ్వు దేవుళ్ళో బలపడు అని చెప్పి ఎంతగానో ఆవిడ ప్రోత్సహించిన విధానాన్ని బట్టి, ఇప్పుడు మేము ఇలా ఉన్న స్థితిని బట్టి, ఆవిడ మమ్మల్ని దేవుళ్ళకి నడిపించిన కృపను బట్టి దేవుడికి ఎన్నో వందనాలు చెల్లించుకుంటున్నాము. నిజంగా ఆవిడ మా మధ్య లేదంటే నాకు అసలు నమ్మకం లేదండి. ఆ రోజు హాస్పిటల్లో కూడా దాని పెట్టి రాసిచ్చాను, కానీ స్కానింగ్ అది ఎక్కడో కూడా నాకు అసలు తెలియదు. అడ్రస్ ఎలా వెళ్ళాలో కూడా నాకు తెలియదు. బండి ఎక్కాను ఒకటే, దేవాలయం నాకు తోడుగా ఉండు, మేము తీసుకువెళ్తున్నాం. 8 క్లోజ్ చేసేస్తానన్నారండి స్కానింగ్. ఆ సైన్ ఫోన్ చేస్తే 8 కట్టేస్తానమ్మా, తర్వాత మీ ఇష్టం, మీరు వచ్చినా ఏమీ లాభం ఉండదని చెప్పాడండి. ఆ రాత్రి ఇంకా ఎలా వెళ్ళామంటే దేవా నువ్వే కృప చూపు 8:30 కల్లా సైన్స్ సెంటర్కి వెళ్ళినప్పుడు మరి వాళ్ళందరూ ఉన్నారు. దేవుడు ఎంతగానో మాకు సహాయం చేసినందుకు అన్నారు. ఇంకా దేవుడు మమ్మల్ని ఈ కృపగా బలపరచాలని, విద్యార్థి సాక్ష్యం దేవుడు దీవించాలని కోరుకుంటున్నాను. ఎంతగానో దేవుడి మధ్యలో నడిపించినందుకు
అలాంటి సేవకురాలకి ఎక్కడ చూడలేదు. అలాంటి సేవకురాలకి ఎక్కడ కూడా చూడలేదు. మాట అంత గట్టిగా ఆడితే అంత ప్రేమ ఆవిడలో ఉంది. అంతగా మమ్మల్ని ప్రేమించి మమ్మల్ని ఎవరినైనా గద్దించితే ఒక్కొక్కరు రాష్ట్రంలో పోతాం. ఎందుకంటే మనం లోబడాలని, వాక్యానికి లోబడాలి. దేవుడి చిత్తాన్ని మనం నెరవేర్చాలి. దేవుడికి ఇష్టంగా మేము జీవించాలని అది కోపం. వేరే ఏ రకంగా కూడా కాదు అనేసి కొంతమంది అలాగని అలా అనకండమ్మా సేవకురాలండి. తండ్రి అంటే సేవకురాలతో మమ్మల్ని అందరినీ ప్రేమించి, మమ్మల్ని అందరినీ ఆదరించి, మమ్మల్ని అందరినీ పోషించి, వాక్యం ద్వారా మమ్మల్ని పోషించిన సేవకురాలు మాకు దూరంగా అయిపోయిందండి. మేము ఎంతగానో దేవుడితో ఇంకా నలగొట్టబడాలండి. ఎప్పుడు కూడా ప్రార్థన వైపు దేవుడి వైపు చూడాలని ఎప్పుడు కూడా మాకు చెబుతూనే ఉండేది. అలాగే మేము లోబడి పండగ నుంచి పండగకి జనవరి ఫస్ట్కి మేము అందరం నేనైతే మాత్రము దేవుడికి సమర్పించుకుంటానని, సేవకురాలే సమర్పించుకుంటే మనం ఏం చేస్తామో అని నేను కూడా దేవుడికి సమర్పించుకుంటామని కొంతమందిని సేవకురాలకి రక్షణ ఇవ్వండి అని అడిగితే సేవకురాలు నేను మాట్లాడుకున్నారు. ఏంటి మారు మనసు పొందకన్నా, రక్షణ ఆనందం పొందకన్నా రక్షణ అడుగుతాను ఏమిటని మా ఇద్దరం అనుకున్నప్పుడు అలా కాదు, మారు మనసు పొందితేనే నిత్యరాజ్యానికి వెళ్తారు అనేసి ఎలాగో మేము మాట్లాడుకున్నప్పుడు నేను చర్చిలోను పిల్లలందరూ రక్షణ పొందలేను చాలా మంది అన్నారు. మమ్మల్ని అందరినీ ఎంతగానో బలపరిచి మమ్మల్ని ఎంతగానో నడిపించి మేము ఎవరిని దిగజారిపోకన్నా ఈ సంవత్సరం మేము అందరినీ సమర్పించుకున్నాం. దేవుడికి ఎంతో ఇష్టమైన బిడ్డలుగా మేము జీవించాలని, ఆయనకి ఇష్టంగా మేము దగ్గరికి అయిపోవాలని, ఆయనతో మేము సంఖ్యలు వేసుకోవాలని అది ఇలా అందరినీ ఈ సంవత్సరం మేము అందరినీ సమర్పించుకున్నాం. ఆవిడ కూడా నేను మాత్రము మీరు సమర్పించుకుంటారో ఎవరి జీవితాన్ని దేవుడికి ఇచ్చుకుంటారో ఇచ్చుకోరో నాకు తెలియదు, కానీ నేను మాత్రం ఆయన దగ్గరికి వెళ్ళిపోతాను, ఇంకా ఆయనతో సాగిలి పడతాను, ఆయనకి ఎక్కువగా దగ్గరగా ఉంటానని ఆవిడ జీవించడానికి సమర్పించుకోయింది. నేను కూడా తండ్రి నీ సేవకురాలే సమర్పించుకుంటే నేను అక్కడ దాన్ని అయిపోతాను. ఈ లోకంలో దేన్ని కూడా ఆశించకూడదు. ఏరియా పోషించిన దేవుడు మనల్ని పోషించడాన్ని ఎప్పటికీ కూడా మాతో మాట్లాడే విధానాన్ని పెట్టి ఎంతగానో గద్దించిందంటే అది కోపం కాదు, ప్రేమ. ఆనాటి ప్రేమ అన్నట్టు జాలి ఎవరి దగ్గర లేదు. అలా మమ్మల్ని ఎంతగానో ప్రేమించిందండి. ఈ చిన్న సాక్షిగా జీవించింది. తెలిసిన తొప్పే ఒకటి కానీ రెండు సార్లు వారు చేసిన మేలు శారీరకంగా కానీ ఆత్మీయంగా కానీ శారీరకంగా ఎంత ప్రేమించేదో ఆత్మీయంగా లేకపోతే అంత గద్దించేది. ఆ విషయంలో అయితే అసలు ఎక్కడ రాజీ పడేది కాదు. దేవుడి విషయంలో కానీ ఆ వాక్యాక్షర విషయంలో కానీ ఎక్కడ రాజీ పడేది కాదు. ఈ సంఘటన కూడా రావడానికి కారణం ఏంటంటే మేము టీఎస్ఎఫ్ ఫెలోషిప్కి వెళ్ళినప్పుడు మాకు మేముగా కయ్యంలో మా సంఘం ఉన్నప్పుడు 300 సంఘం మంది ఉన్న సంఘాన్ని సేవ ఎవరైనా చేస్తారు, సంఘం ఎవరిదైనా ఉంటుంది, కానీ ఆత్మీయంగా ఆత్మానుసారంగా నడిపించాలనే నడిపింపులోకి తను నిలబడటం జరిగిందండి. ఆ ఫెలోషిప్ ద్వారా కడియంలో మేము ఉంటున్న సంఘం ఏదైతే ఉందో దాన్ని వద్దనుకుని మేము ఒంటరిగా ప్రార్థన చేసుకున్నప్పుడు మొదటి మాకు మన ఆత్మీయ సాహసం నడుస్తున్న సేవకురాలు ఉంది కదా విజయక్క, ఆమె దగ్గరికి వెళ్ళండి, అలా ఒంటరిగా ఉండే కన్నా సంఘ సాహసం చేయడం మంచిదే అని చెప్పడం ద్వారా సంఘానికి రావడం అయితే జరిగింది. వచ్చే కొత్తలో నేను కూడా విజయక్క మీద ఒక రకంగా నేను చదువుకున్నామండి. ఏమిటి కోపం ఏంటి అది అర్థమయ్యేది కాదు. అలాగలాగా కనెక్ట్ అయిపోయింది. మా అమ్మకన్నా ఎక్కువైపోయిందండి. నిజంగా మా అమ్మకన్నా ఎక్కువైపోయి నా శారీరక పరిస్థితులు కానీ నా కుటుంబ పరిస్థితులు ప్రతి దాంట్లో కూడా పాల్పంచుకుని ధైర్యంగా ఉండు, దేవుడు నన్ను సాయం చేస్తాడు, నువ్వు శారీరకంగా నా ఆత్మీయంగా ఎక్కువ బలపడండు ఎప్పుడు మమ్మల్ని ప్రోత్సహిస్తూ బలపరుస్తూ ఒక ఇంటిలో వ్యక్తి కన్నా ఎక్కువగా మమ్మల్ని ప్రేమిస్తూ మమ్మల్ని ప్రోత్సాహపరుస్తూ ఇంతవరకు చేసిందని దేవుడికి వచ్చిన ముందుకు రావడం తర్వాత రావడం గారు సిద్ధంగా ఉన్నారు.
విజయతో ఎక్కువగా నేను క్యాంపులకి వెళ్ళినప్పుడు మేము ఇద్దరం కలిసి ఉండడం. అందులో ఎంత బాగా అంటే హైదరాబాద్ క్యాంప్ మొన్న 15 అయినప్పుడు లాస్ట్ మీటింగ్లో ఆవిడ లేదు నాతో. ఆయన గ్రూప్లో ఉన్నాడు కానీ నేను పేరు అట్లా ఎంతగానో మేము క్యాంప్కి వెళ్ళినప్పుడు తెరవచ్చాము లేచి మీరు అందరూ సేవకుల పిల్లలు కూడా ఉండేవారు. అందులో వాళ్ళను కూడా మీరు అసలు సేవకుల పిల్లలైనా ధైర్యంగా గద్దించేసేది. మీ తర్వాత అనేది నాకు ఏంటి మీరు అంత ధైర్యంగా అలా అంటారంటే నన్ను దేవుని వాక్యాన్ని బట్టి ధైర్యంగా ఉండాలి, చెప్పాలి, వాళ్ళు సరిచేయాలి, దేవుడు ఇచ్చిన అవకాశం అది అని చెప్పి డైరెక్ట్గానే వాళ్ళని అనడం జరిగేది. నేను ఎంతో బాధపడ్డాను. ఈ 2 సంవత్సరాలు పూర్తిగా ఆవిడతో గడిపిన సహవాసంలో ఆత్మీయంగా నేను ప్రార్థన ఎలా చేసుకోవాలనేది ఆవిడ ప్రార్థన చేసుకున్నాను ఏకీభవించమని. అక్కడ ఉన్న ఆ రూమ్లో ఉన్న మేమందరూ ఏకీభవించి ప్రార్థన చేసేవాళ్ళము. అక్కడే ఏదైనా లోపం కనబడితే వాళ్ళు వెంటనే డైరెక్ట్గా గద్దించేవారు. అదే దేవుడిగాను బలపరిచింది. నా ప్రయాణంలో కానీ మేము అక్కడ రూమ్లో లాయర్ గారి భార్య పేరు శాంతకుమారి. రావులం గారు చెప్పేలా లేదంట. ఎంతగానో బలపడ్డాను నేను, నా కుటుంబం. అదే పిల్లల విషయంలో ఎంత క్రమశిక్షణగా పెంచాలనేది వాళ్ళకి మా ఇంటికి వచ్చి వాళ్ళని నడిపించేది వాకింగ్లో సండే స్కూల్ చెప్తూ. అలాగే మా కుటుంబం వరకు మా అత్తయ్య గారిని మా మావయ్య గారిని బలపరచండి అని ఎన్నోసార్లు అడిగినప్పుడు ఆవిడ వచ్చి పేరు రవికుమార్ గారు. మా కుటుంబంలో ఒక వ్యక్తిగా ఆయన చెప్పండి. లాయర్ గారి భార్య చుట్టూ సంఘం గారు ఎంతగానో బలపరిచింది. ఆరాధన చేయడంలో ఎంతగా ఆత్మలో మనం కలిసి నడిపింపు దేవుడు ఆవిడ అనుగ్రహించి ఆవిడ ద్వారా మమ్మల్ని అందరినీ నడిపించడానికి దేవుడు ఎంతగానో తోడ్చుపడు. ఏదైనా వాళ్ళ పిల్లలు తప్పు చేస్తే విజయానికి ఫోన్ చేస్తానంటే వాళ్ళు భయపడిపోయేవారు. మా పిల్లల్ని కూడా అంతగా గద్దించేవారు, అంతగానే ప్రేమించేవారు. మేము దూరం నుండి వస్తాం కాబట్టి మాకు ఆహారం సిద్ధపరిచి ఎంతగానో ప్రేమించింది ఆవిడే. లాస్ట్ ఇయర్ సండే స్కూల్ కూడా నేను చెప్పలేకపోతున్నానమ్మా, నువ్వు చూడని దేవుడు ఒక ట్రైనింగ్ ఇచ్చినట్టుగా ఆవిడతో గడిపి 2 సంవత్సరాలు నాకు ట్రైనింగ్ ఇచ్చాడని నాకు ఇప్పుడు అర్థమవుతుంది. మొన్న మా అత్తయ్య గారికి బాగాలేనప్పుడు కూడా హాస్పిటల్కి వచ్చి ఐసీలో ఉండగానే ఆవిడ మీరు ఒప్పుకోండమ్మా, మీరు పశ్చాత్తాపడ దేవుడి దగ్గర ఐసీలోకి వెళ్ళి కూడా మా అత్తయ్య గారిని పశ్చాత్తాపమని చెప్పడం జరిగింది. అలాగే అన్ని విషయాల్లో మా ఇంట్లో వ్యక్తిగా చాలా మా తోడుగా ఉంది. లేరని అనుకోవట్లేదు కానీ దేవుడి సన్నిధిలో ఉందని అలా అనుకుంటున్నాను. దేవుడు ఆవిడ ద్వారా నాకు ఎన్నో పాఠాలు నేర్పించాడు. ఆవిడ జీవితం ద్వారా పరిశుద్ధత, యథార్థత, నీతి డైరెక్ట్గా నేను ఆవిడలో చూసే నాకు వ్యక్తిగతంగా ఇంట్లో నేను చూసి ఆవిడ ప్రవర్తన ద్వారా నేను అనేక విషయాలు నేర్చుకున్నాను. అలాంటి వ్యక్తిని కోల్పోవడం చాలా బాధాకరం. ఈ అవకాశం ఇచ్చినప్పుడు దయచేసి లాయర్ రవికుమార్ గారు లేదా శాంతికుమార్ గారు ఎవరైనా ముందుకు వచ్చి చెప్పాలని మాకు చెప్పాలని కోరుతున్నాను. ముఖ్యంగా దయచేసి విధులు అద్దుకునే వాళ్ళం. మేము 2011లో అనుకోకుండా ఇక్కడికి వచ్చినప్పుడు ఏ సంఘానికి వెళ్ళాలని మేము ఆలోచించుకునేదాన్ని. మాకు తెలిసిన సంఘం వేరే చోట వాళ్ళు ప్రతిసారి అక్కడికి రమ్మని ఫోన్ చేసేవారు. అయినా ఇక్కడ సంఘం ఉంది కదా ఎంత దూరం ఉంది కానీ మా అమ్మగారిని బట్టి నేను ఈ సంఘానికి వచ్చాను. మా అమ్మగారు నా దగ్గర ఉండేవారు, నేను కోచింగ్కి వెళ్ళేదాన్ని. అలా ఇంటికి వస్తూ ఉండేవారు అమ్మని బట్టి. సిస్టర్ అండి సంఘానికి అని చెప్పేవారు. అయితే నాకు నేను ఇలా కోచింగ్ పని మీద వచ్చానంటే అవి వెంటనే వస్తానని దాన్ని ఆడావిడ కదా ఎందుకు ఆ సంఘానికి వెళ్ళడం నాకు ఫస్ట్లో నేను అనుకున్నాను. 1 వారం వచ్చాను, అయితే 2వ వారం వచ్చాను. బల్ల ఇస్తున్నప్పుడు నేను తీసుకోలేదండి. ఆడవిడ ఇచ్చేస్తుంటే వేస్తున్నారు కదా బాబు తీసుకోవచ్చా లేదని నేను చాలా ఆలోచించుకున్నాను. తీసుకోకూడదు, ఆ సంఘానికే వెళ్ళిపోవాలనుకున్నాను. కానీ 3వ వారం వచ్చినప్పుడు ఆవిడ వాక్యం
ఆవిడ వాక్యం చేత నేను ఎంతో ఆదరించబడ్డాను, నేను ఎంతో కట్టబడ్డాను. నేను నిజంగా ఇలాంటి సేవకులు సంఘానికే వెళ్ళాలి, మగవ పాస్టర్ గారి సంఘానికి ఎందుకు అని ప్రతి అటువైపు వెళ్తుండగా మా ఇంటికి ఎప్పుడు వచ్చేవారు, వచ్చి మమ్మల్ని ఎంతో బలపరిచేవారు. మా కన్నీటిలో అవుతున్నారు, మమ్మల్ని ఎంతగానో వచ్చి మేము వేరే చోట్లకు వెళ్ళినప్పుడు మేము ఎంతగా అయితే బాధపడ్డాం, అప్పుడు కూడా అంతే బాధపడ్డారు. కరోనాలో కూడా మాతో ఉన్నారు. రవి గారికి బాగాలేనప్పుడు నన్ను ఎంతో బలపరిచారు. మా అమ్మగారు చనిపోయినప్పుడు కూడా నేను ఎంతో కృంగిపోయినప్పుడు నన్ను ఎంతో బలపరిచారు. ఒక తల్లిలో నన్ను ఆదరించారు. ఆవిడ నన్ను ఎంతో ఇష్టంగా చూసేవారు. చాలా బలపరిచింది. నిజంగా ఇలాంటి సహోదరులను కోల్పోవడం చాలా బాధాకరంగా ఉంది. అన్ని విషయాలు కూడా శాంతిగా ఎందుకు బాధపడుతున్నారు, దేవుడు వైపు చూడలేదు. మేము వేరే చోటికి వెళ్తున్నప్పుడు కూడా సిస్టర్ మీరు ఎలా ఉన్నారు, మీ ఆత్మీయ స్థితి ఎలా ఉంది అని అడిగేవారు తప్ప మీరు ఏ పరిస్థితిలో ఉన్నారని మామూలుగా అడిగేవారు కాదు. ఇంకా దేవుడికి సమీపంగా ఉండాలి, ఇంకా మీ ప్రార్థన సరిపోదు అని నన్ను హెచ్చరించేవారు. మరి దేవుడు ఇంత తక్కువ సమయంలో మాట్లాడే పరిస్థితి, ఆవిడ కొరకు మాట్లాడే పరిస్థితి వస్తుందని ఎప్పుడు అనుకోలేదు. దేవుడు నిజంగా ఇలాంటి సహోదరుని కోల్పోడు. ఆత్మీయ తల్లి, నా తల్లి లేని లోటు నాకు తీర్చాడు. మీరు ఎప్పుడు ఆవిడ వాక్యాన్ని బట్టి నేను ఎంతో బలపడ్డాను. ఆవిడలాగా నిజంగా ఆవిడలో ఉన్న ప్రేమ, ఆవిడలో ఉన్న ఆప్యాయత ఎన్నటికీ మర్చిపోలేనిది. మరి పిల్లి గ్రహం గారు ఒక మాట చెప్పేవారు, ఆవిడ గృహం ఆయన నేను చనిపోతే నా గృహం మారుతుంది అని ఏ విధంగా చెప్పారో పాస్టర్ గారు గృహం అయితే మారింది, ఈ లోకపరంగా మారి పరలోకానికి వెళ్ళారు. అంతే ఆయన రహస్యం ప్రార్థన. మీరేం చేస్తున్నా ప్రార్థన ప్రార్థన అనేవారు. ఆవిడది కూడా అదే ప్రార్థన. ప్రార్థన జీవితం ఆవిడకి లేదు. మరి వాళ్ళ సేవకుల ద్వారా ఎలాంటి ఆత్మ అయితే పొందుకున్నారో అలాంటి ఆత్మ మరి ఏలియా ద్వారా ఎలీషా అయితే పొందుకున్నాడు, పాస్టర్ గారు కూడా అదే అలాంటి ఆత్మని రెండంటి ఆత్మను పొందుకుని అలాగే కడ వరకు ఆవిడ జీవించారు. ఆవిడ జీవితం కూడా గొప్ప సాక్ష్యం. సంఘం గారికి ఎక్కువ కన్నీరు కార్చేవారు. సంపూర్ణంగా దేవుళ్ళు ఉండాలని, అందరూ బలపడాలని, అట్టి రీతిగా మన సంఘం అందరూ ఉండాలని దేవుడు ఇచ్చిన సాక్ష్యం జీవించింది. వెళ్తున్నప్పుడు 2015లో నేను ఒక్కడిని వెళ్ళాను. 2016లో మా ఫ్యామిలీ వెళ్తున్నప్పుడు సిస్టర్ కూడా అది ఆ ట్రైన్లో మాతో పాటు కలిసి లోపలికి చెప్తే ఇట్లా కలిసి చేసుకొని కలిసి వెళ్ళాను. అప్పటి నుంచి నేను మా మిస్సెస్ని సిస్టర్ పరిచయం చేసిన తర్వాత ఇప్పటివరకు కూడా ఏ క్యాంప్లో కూడా ఆమె మన మిస్సెస్ గురించి నేను ఏనాడు పట్టించుకోలేదు. అక్కడికి వెళ్ళి వదిలేసేయడం వరకే నా పని. మళ్ళీ తిరిగి ట్రైన్లో మా సీట్లో వచ్చేవారికి సిస్టరే కేర్ తీసుకునేవాడు అనమాట. ఫస్ట్ అంటే మేము అన్నిలో నుంచి వచ్చినాము కాబట్టి మాకు విధానాలు కూడా తెలిసే కాదు, సిస్టరే చెప్పేది అనమాట. దానికి అన్నీ కూడా తెలియజేసేది. ఆ విధంగా పరిచయం అయింది. మా నాన్నగారు చనిపోయినప్పుడే కానీ వచ్చి ఆలోచనలో అక్కడికి రావడం కానీ, తర్వాత క్యాంపుల్లో కలిసి ఆమె నడిచే విధానము, ఆమె చెప్పే విధానం అంతా కూడా చాలా ఆత్మీయంగా మా మిస్సెస్ అయితే మాత్రం చాలా బలపరిచింది. వాస్తవం ఏంటంటే ఫస్ట్ ఆపరేషన్ అయిపోగానే డిశ్చార్జ్ అవుతారు, ఇంటికి వస్తారు అని అన్నప్పుడు 8వ తేదీకి రిజర్వేషన్ చేయించుకున్నాం. ఇద్దరం వచ్చి సిస్టర్తో కొంచెం కాలం గడికి వెళ్ళాలి అనే ఉద్దేశంతో ఉదయం వచ్చి సాయంత్రం వెళ్ళేటట్టుగా చేయించుకున్నాం. కానీ తర్వాత 2 రోజుల తర్వాత మళ్ళా సీరియస్ అయింది, మళ్ళీ ఆపరేషన్ చేయించాలన్నప్పుడు చాలా బాధ అనిపించింది. ఇంకా రావడానికి రిజర్వేషన్ దొరక నేను ఒక్కడే రావాల్సి వచ్చింది. అలాగే దానికి కూడా చాలా డిప్రెషన్లో ఉంది. ఇంకా అంటే క్యాంప్కి వెళ్ళినప్పుడు ఎంత ఆత్మీయంగా బలపడతామో మామూలుగా మనకు క్లోజ్గా తెలిసిన వాళ్ళు ఉంటే కొంచెం అది ఎనర్జీ ఉంటుంది. అది మాత్రం మా మిస్సెస్ చాలా లోన్గా ఫీల్ అయింది. అయితే దేవుడు పరిచయ విషయంలో ఆమె విషయంలో మేము అందరం కలిసి అక్కడికి దేవుడు మమ్మల్ని కలిపాడు అనడానికి అనేక విధాలుగా దేవుడు ఆ పరిచర్యలో భాగం చేయడం గురించి నేను చెప్తున్నాను. సహజంగా ఏంటంటే మనం చాలా సంఘాలు దైవజనులు చనిపోయిన తర్వాత గందరగోళ పరిస్థితులు అవుతున్న అనేక విషయాలు మనం చూస్తూ ఉన్నాము. అలాంటి పరిస్థితుల్లో
దేవుడు ఒక పరిచర్యని మాకు కనపరిచాడు. ఆ పరిచర్యలో దేవుడు మమ్మల్ని ఏకం చేశాడు. భారతదేశంలో నలుమూలల నుంచి నేను ఆ పరిచర్యను గొప్ప చేయడానికో లేకపోతే అక్కడ దైవజనం గొప్ప చేయడానికి చెప్పలేదు, కానీ ఇక్కడ విజయం సిస్టర్తో కూడా ముడిపడి ఉంది కాబట్టి ఆ విషయం చెప్పాల్సి వచ్చింది కాబట్టి చూస్తున్నాను. ఎలీషా పరిచర్యకు పిలువబడినప్పుడు తాను ఎలాగైతే సమస్తాన్ని వదిలేసి ఆ పరిచర్యలోకి వచ్చాడో అలాంటి ఒక పరిచర్యని పరిచర్య దేవుని ఉద్దేశంతో ఏకీభవించి నడిచే పరిచర్య. ఎలియా ఎప్పుడైతే సిద్ధం అయిపోయిందో దేవుని ఉద్దేశం ఇక్కడ భూమి మీద మళ్ళీ చేయడానికి ఒక పరిచర్యని ఎలీషా రూపంలో దేవుడు తీసుకొని వచ్చి నడిపిస్తున్న ఆ సమయంలో దేవుడు ఎలీషాని ఎలా అయితే తీసుకెళ్తూ ఆ పరిచర్యని ఎలా నడిపించుకుంటూ తీసుకెళ్తున్నాడో దేవుడు నేను ప్రయత్నిస్తున్నప్పుడు దేవుడు ఈ వాక్యాలను ఇచ్చాడు కాబట్టి దాన్ని చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది కాబట్టి క్షమించండి, 2 నిమిషాలు తీసుకుని ఉన్నాను. అయితే రెండవ గ్రంథం 2వ అధ్యాయంలో 3, 5, 6 వచనాల్లో మనం చూస్తాము. బేతేలు, ఎరుకో ఆ అనుభవాల గుండా పరిచర్య వెళ్తున్నప్పుడు చాలా మంది దైవజనులు సత్యమే చెబుతుంటారు. వాళ్ళు చెబుతున్నారు ఏలియా నీ దగ్గర నుంచి ఈరోజు దేవుడు తీసుకెళ్తున్నాడు అనే సంగతి. ఈ సత్యం అందరూ చెబుతూనే ఉంటారు చాలా చోట్ల. కానీ దేవుని ఉద్దేశంతో ఏకీపించిన ఒక పరిచర్య దాన్ని దాటి మీరు వదలకండి అంటూ ముందుకు సాగుతూ దేవుని ఉద్దేశం వైపు నడుచు వెళ్తూ ఉన్నప్పుడు అక్కడ ఎన్ని అనుభవాలు కూడా వెళ్తున్నారో చివరికి ఎలాంటి అనుభవం అంటే పెంతెకోస్తు చూడండి. 2వ రాజుల గ్రంథంలో 2వ అధ్యాయము 7వ వచనం. ప్రవక్తల శిష్యుల్లో 50 మంది దూరంలో నిలిచి చూచుచుండగా వారిద్దరూ యోర్దాను దగ్గర నుంచి ఈ 50 అనేది పెంతెకోస్తు దినానికి మనకి సూచనగా చూస్తూ ఉంటాం. పెంతెకోస్తు అనుభవం కలిగిన చాలా సంఘాలు కూడా మౌనంగా నిలబడి చూస్తున్న సమయంలో ఒక పరిచర్య దేవుని ఉద్దేశం కోసం పర్ణశాలల పండుగ వైపు ప్రయాణించుతుండగా ఒక పరిచర్యని దేవుడు అక్కడ నడిపిస్తున్నట్టు చూసాం. అలాంటి పరిచర్యకి మమ్మల్ని అందరినీ ఏకం చేశాడు. విజయ సిస్టర్ని, మమ్మల్ని సహోదరుని అందరినీ ఇక్కడ చాలా మంది ఆ అనుభవం కూడా వెళ్తున్నప్పుడు దేవుడు మాతో మా మధ్య ఏర్పాటు చేసిన ఆ బంధం నిజంగా మమ్మల్ని ఎంతో బలపరిచింది అనమాట. ఆ విధంగా ఉంటున్నప్పుడు చూస్తే అక్కడ దేవుడు ఇంకొక అడుగు ముందుకు తీసుకెళ్ళి ఈ వచనాన్ని చూపించాడు. చూడండి 13వ అధ్యాయము 20-21వ వచనం. తరువాత ఎలీషా మృతి పొందగా వాళ్ళు అతనిని సమాధిలో ఉంచిరి. 1 సంవత్సరం గడిచిన తర్వాత మోయాబీయుల సైన్యం దేశం మీదకి వచ్చినప్పుడు కొందరు ఒక శవమును బాధిపెట్టుచు సైన్యమునకు భయపడి ఆ శవమును ఎలీషా యొక్క సమాధిలో ఉంచగా దింపిన ఆ శవము ఎలీషా శల్యములకు తగిలినప్పుడు అది తిరిగి బ్రతికి కాళ్ళు మోపి నిలిచెను. చూడండి, పరిచర్యల్లో చాలా మంది పరిచర్యలు మనం చదువుతుంటాం. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఆక్రమించుకోవటం, రకరకాలుగా భాగాలు పంచుకోవటం, తర్వాత మారి అనుకోవటం, ఇలాంటి చాలా చూస్తూ ఉంటాం. అది సహజంగా జరుగుతూ ఉంటుంది. సత్యం చెప్తున్న అనేక మంది నుంచి దాటి వెళ్తున్న ఈ పరిచర్యలో దైవజనులు నిద్రించవచ్చు, కొంతమంది దాటి వెళ్ళిపోవచ్చు. అలాంటి పరిచర్యలో ఆ పరిచర్య దైవజనులు వెళ్ళిపోయినప్పటికీ ఆ పరిచర్యలో ఉన్న జీవము ఆ పరిచర్యలో ప్రవేశించిన అనేకులకి జీవాన్ని ఇచ్చి మళ్ళా తిరిగి లేపి నిలబెట్టుతుంది. మీకు కూడా భాగంగా అలాంటి పరిచర్యలకి దేవుడు కలిపిన మమ్మల్ని బలపరిచిన దాంట్లో కూడా మేము వెళ్తున్నప్పుడు మేము నిజంగా అక్క విషయంలో ఏంటంటే అనేక అనుభవాలు ఉన్నప్పటికీ ఒక్క మాట మాత్రమే చెప్పగలను. అక్క విషయంలో ఏంటంటే ప్రతి ఒక్కరూ మనకు అనేక బంధాలు ఉంటాయి. సహోదరులు, తల్లిదండ్రులు, బిడ్డలు, భార్య, భర్త, ఇలా అనేక బంధాలు ఉంటాయి. ఆ బంధాల్లో మనం పిలిచే పిలుపుని బట్టి మనకి ఎలా ఉంటుందంటే వాళ్ళు మనతో బిహేవ్ చేసిన ప్రవర్తన బట్టి కానీ లేదా ఇతరులు వాళ్ళ గురించి చెప్పిందని బట్టి కానీ మనం పిలిచే పిలుపుకి మన హృదయంలో ఉండే స్థానానికి ఎక్కడో తెలియని గ్యాప్ ఉంటూ ఉంటుంది. కానీ అకాని పిలవగానే ఆమెను పిలిచే ఆ పిలుపుకి నాకు తెలియదు కానీ నా హృదయంలో ఉండే ఆ స్థానం రెండు సమానంగా ఉండటం చూశాను అన్నమాట. అలా తను నాకు కలిసి నేను ఆమెతో కలిసి కొన్ని సందర్భాల్లో చర్చించే విషయాల్లో కానీ కలిసి మాట్లాడుకునే విషయాలు కానీ ఎక్కువగా ప్రయాణంలోనే కలిసి ఉండేవాళ్ళం. అలాంటి క్యాంపుల్లోనే కలిసి ఉండేది. అలాంటి సహోదరి నిజంగా ఇది ఆమె నిద్రించడం నిజంగా గొప్ప లోటైనప్పటికీ ఆదరణకర్త మనకు తోడుగా ఉంటాడు కాబట్టి ఆ పరిచర్యలోని జీవాన్ని కొనసాగిస్తాం. అటు ప్రభు మనందరికీ కలుగుతారు. ప్రభునామమున అందరికీ నా హృదయపూర్వక వందనాలు. చెప్పిన ప్రతి సాక్ష్యానికి
నేను ఆమేన్ అని చెప్పగలుగుతాను. మీరు చెప్పిన ప్రతి గుణాలు నేను కూడా చూశాను, అనుభవించాను. మాది 1988 నుంచి మా యొక్క సహవాసం. 1986లో వైబీ అగస్టిన్ గారని కాన్ఫర్డ్ గార్డెన్స్లో పరిచయం చేయడం ప్రారంభించినప్పుడు సంఘానికి పర్మనెంట్ స్థలం లేకపోవడం బట్టి విజయంగా ఉన్నటువంటి ఆ వీధిలోనే ఒక స్థలం ఇస్తే వాళ్ళు అనేవారు. అక్కడ స్థాపించడం జరిగిందనమాట. అప్పుడు 1988లో విజయక్క వారందరూ కూడా రక్షణ పొందడం, బాప్తిజం తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత కూడా ఎక్కువగా మాకు పరిచయం లేదు. కానీ మా యొక్క సహవాసం ఉన్నటువంటి దయామణి అనేటువంటి సహోదరు ఉండేది. ఆమెకు ఈమెకు చక్కటి స్నేహం కుదిరింది. ఆ స్నేహం కుదిరినప్పుడు ఆమెకు ఆల్రెడీ మాకు దయామణి అనేటువంటి ఆ సహోదరుతో మాకు చాలా స్నేహం ఉండేదన్నమాట. అంటే ఆమె పెద్ద వయసులోనే మనం చిన్నపిల్లలుగా ట్రీట్ చేస్తుంటారు. సో ఈమె కూడా ఆమెతో కలిసి స్నేహం చేయడం బట్టి వీరిద్దరు కూడా మమ్మల్ని చాలా చిన్నపిల్లలుగా చూస్తూ అంటే ఆ రీతిగానే మాతో పరిచయం అయిందనమాట. అది మా యొక్క ఆరంభం. అందుకే విజయకను నేను 1988 నుంచి నేను ఎరుగుదను దాదాపు ఇప్పటికి 35 సంవత్సరాల నుంచి నేను ఎరుగుదను. కానీ అక్కడ 1993లో కొన్ని జరగకూడదు విషయం జరగడం బట్టి మా పాస్టర్ గారు వేరే వెళ్ళిపోవడం బట్టి అప్పటికి కూడా అక్కడ ఉన్నటువంటి సంఘ బిడ్డలు వారితో పాటు నేను కూడా ఆ పరిచర్యను కొనసాగించడం జరిగింది. కానీ నాకు ఒక ఆశ ఇప్పుడు ఉండేది, నేను ఎక్కడైతే సంఘాలు ఉన్నాయో అక్కడ పరిచర్య చేయకూడదని. అది నా యొక్క వ్యతిరేకత ఈ పట్టణాల్లో చేయకూడదని. ఎక్కడ వెళితే ఏజెన్సీ సైడ్కి వెళ్ళిపోవాలి, లేదంటే ఉత్తర భారతదేశంలోకి వెళ్ళిపోవాలని. అది కూడా మా పాస్టర్ గారైన వైబీ అగస్టిన్ గారి ద్వారానే ఆ యొక్క విత్తనం మాకు పడిందన్నమాట. అది ఆ రకంగా నేను నార్త్ ఇండియాకి ఉత్తర భారతదేశానికి 1996లో వెళ్ళిపోయాను. అప్పుడు సంఘస్థులందరూ కలిసి సంజీవ్ నగర్లో అప్పటికే సేవ చేస్తున్నటువంటి సుభాష శాస్త్రి అన్నయ్యను పిలవడం, అక్కడ పరిచయం చేయని అడగడం తెలుసు. అంతకుముందు నాకు తెలుసు సుభాష శాస్త్రి అన్నయ్య గురించి. ఆయన కంప్లీట్ నుంచి టీవీఎస్ 50 ఎక్స్ఎల్ మీద వచ్చేవాడు. అప్పుడు నాకు తెలుసా నేను ఇక్కడ చేస్తాను, సంజీనాలు చేస్తున్నాను కంపెనీ కానీ మాకు అంత ఇది నెలలో రాకపోవడం అనేది చేయలేదు. కానీ చాలాసార్లు మీటింగ్ జరగడం కలిసి ఉన్నాం. అది మా యొక్క పరిచర్య. ప్రార్థన గురించి మనం అందరం సాక్ష్యం ఇచ్చాము. ఆ ప్రార్థనకు పునాది అక్కకైనా మాకైనా ఎవరైతే ఆ ప్రార్థనలో కొనసాగారో చేస్తున్నారో అది మా వైబీ అగస్టిన్ గారు అనేటువంటి దైవజనుడే. ఆయన బోధించడం, కలిసి మాతో ప్రార్థన చేయడం, ఉపవాసాలు ఉండడం, అది చేయడం బట్టి మాకు నరాల్లో రక్త కణాల్లో అది ఇంకుకుపోయిందన్నమాట. అక్కడ ప్రార్థన చేయకుండా మేము ఉండలేమన్నమాట. సునాయాసంగా 1 గంట మేము మోకరించి ప్రార్థన చేస్తే గడిచిపోతాం. అందుకోసమనే అక్కడికి 2 గంటలు ప్రార్థన చేయడం అంటే బలవంతంగా కాదు. 4 గంటలు లేచి చర్చలో వచ్చి ఇవన్నీ మీరు చూశారు కాబట్టి దానికి ప్రమాణం అని చెప్తున్నాం. మీరు ఆ ప్రార్థనకు వల్ల అందరూ కూడా మేలు పొందిన వారు, ప్రతి వారు కూడా జవాబులు పొందిన వారు. ఆమె ఎక్కడికి వెళ్ళినా లేక ఎవరితో పరిచయం అయినా ఆమె ప్రతి ఒక్కరికి కూడా ఒక ప్రార్థన వెన్నుముక లాంటిది. సో ఆ రీతిగా ప్రార్థించేటువంటి దైవజాగాల్ని దేవుడు తీసుకుని వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఇందాక సహోదరుడు ప్రేమ్ చెప్పినట్టుగా నేనే చూస్తాను, నేనే నడిపిస్తాను అని చెప్పిన మాటను బట్టి చాలా సంతోషం. విజయక్క ఎంతగా ప్రార్థన చేసి మీ అందరూ నడిపించిందో అంతకంటే ఎక్కువగా మన సహోదరుడు దైవజనుడైన ప్రేమ్ కూడా నడిపిస్తానని మనము ఆశిద్దాం, నిరీక్షిద్దాం. అలాంటి ప్రార్థన ఇప్పుడు తగ్గకూడదని ఆయన కూడా విజయకులాగా అనేక సమయం
ప్రాంతంలోనూ ఉపవాసంలో గడిపి దాన్ని ఇంకా రెట్టింపు చేస్తాడు. ఇందాక సహోదరు ఎలీషా గారి గురించి చెప్పాడు కదా, ఏలియా గురించి మనం చదివితే ఆయన 7 అద్భుతాలు చేశాడు, కానీ ఎలీషా 14 అద్భుతాలు చేశాడు. సో విజయాన్ని ఎంత ప్రార్థన చేస్తుందో దాని రెట్టింపు ఆ యొక్క ప్రార్థనా జీవితాన్ని ఆయన చేస్తూ మనందరూ నడిపిస్తారని నాకు చాలా ఆశగా ఉంది. సో రెండోది, విజయక్క అనేక మందికి స్నేహితురాలు, ఆమె నాకు ఎప్పుడు బోధించలేదు, నేనే ఆమెకి బోధించేవాడిని. కాబట్టి ఆమె బోధ వల్ల సహవాసం మీరందరూ మేలు పొందారు. కానీ ఒకటి మాకు ఉన్నటువంటి సంబంధం, దాన్ని అది ఎలా చెప్పాలో తెలియదు. నేను ఆమెకు తండ్రిని, ఆమె నాకు తల్లి. ఆమె నాకు తల్లి, నేను ఆమెకు తండ్రిని. అది మాకు ఉన్నటువంటి సంబంధం. మరో మాటలు ఇంకా లోతుకు వెళ్తే, ఆమె యేసు ప్రభు తర్వాత నెక్స్ట్ బెస్ట్ ఫ్రెండ్, శ్రేష్టమైనది నా స్నేహితురాలు. మీ అందరికంటే ఎక్కువగా ఇందాక రామలీలక్క చెప్పినట్టుగా ఆమెకి ఎంత పెద్ద నష్టం జరిగిందో అంతకంటే ఎక్కువగా నేను నష్టం జరిగిందని నేను చెప్పగలను. 1వ తారీఖు రాత్రి 12:30 వరకు ప్రార్థనలో కుటుంబ ఆరాధనలో ఉన్నాను. పడుకున్న తర్వాత 2 గంటలకి ఒక కళ వచ్చింది. 1వ తారీఖు రాత్రి అనగా 2వ తారీఖులో ప్రవేశించింది. కళలో కవిలో వచ్చి, అది సుధీర్ చెప్పాను మరుసటి రోజే ఇలా వచ్చింది అని, కవిలో వచ్చి చెప్తుంది, ఫోన్ చేసి చెప్తుంది, ఎవరో విజయక్కని ప్రభువు తీసుకెళ్ళిపోయారు. పురుగు లేచి చూస్తే అది 2 అయింది. ఎప్పుడు తీసుకెళ్ళిపోయారంటే 4:30కి అని అనుకుంటా. నేను టైం చూసేటప్పుడు కదా 2 అయింది. ఇది పీడకాలం ఏమిటది, ఎందుకంటే ఆ హాస్పిటల్ ఉంటుంటే ఎక్కువగా ఆలోచిస్తున్నాను కదా, అలాగని వచ్చిందని నేను తమ్ముడు సుధీర్తో చెప్పాను. హమీలాతో చెప్పలేదు. కానీ హమీలా సాయంత్రం హాస్పిటల్కి వెళ్ళి సీరియస్ అవుతుందంటే అప్పుడు హమీలాతో ఈ మాట చెప్పినప్పుడు నాకు కళ వచ్చింది, అది నిజం కాకూడదు. కానీ దేవునికి 20 సంవత్సరాలు ఉన్నటువంటి ఆ యొక్క అనారోగ్యాన్ని పరిచయం చేయడానికి వాడుతున్నాడు. సో ఆమె ఇంకా పరిచయం చేయాలంటే ఆ ప్రేగులు తీసివేసి కొత్త ప్రేగులు కూడా ఆయన ఇవ్వగల సామర్థ్యం. ఎందుకంటే అనేక సాక్ష్యాలు మీరు విన్నారు లేదు, కానీ నేను విన్నాను. ఒక ఆయన హర్యానా అంబాలను పక్కన ఉండడానికి కొత్త కిడ్నీస్ దేవుడు ఇచ్చాడు. ఆయనకి ఆయన భార్యకి 20 సంవత్సరాల తేడా. దాని ఇద్దరు దగ్గర కూడా చూస్తే ఆమె పెద్దది కనపడతారు, అంత రాజధానం ఆయనలో ఉంటుంది. అలాగే చిలాంటి సాక్ష్యాలు ఉన్నాయి. నాకు ఆ విశ్వాసం దేవుని మీద, ఒకవేళ దేవుని చిత్తం అయితే తప్పకుండా మీకు కొత్త ప్రేగులు ఇచ్చి మళ్ళా దేవుడు వాడుకుంటాడని చాలా ఆశించి నమ్మకం ఉంచి ఏమేమి వాగ్దానాలు అయితే ఉన్నాయో వాగ్దానాలను పట్టుకుని ప్రార్థన చేయడం జరిగింది. ఎప్పుడైతే ఇలాగా సీరియస్ అవుతుందని ఎదురా నాకు ఉదయం 9:10 చెప్పాడు. వెంటనే మా ప్రార్థనా గ్రూపుల్లో అందరికీ కూడా కాల్ చేయకూడదు. ఆ తీర్మానం ఇప్పుడు నా యొక్క ఆవరణలో ఉంది, నో నీడ్ టు ప్రే. వెంటనే వాళ్ళందరూ చెప్పుకొని ఇంక మీదతో మనం ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు, ఇది దేవుడు మళ్ళా అవసరం వస్తే మళ్ళీ మిమ్మల్ని పిలుస్తారు, సిద్ధంగా ఉన్నాను ఎప్పుడైనా సరే. ఇంకా ఆ రోజు రాత్రి జరిగిన సంగతి మీరందరూ అక్కడ ఉన్నవారు, చూసిన వారు, అనుభవించిన చెప్పడం లేదు. ఆ రీతిగా దేవుని యొక్క నేను ఒక మాట రూఢిగా చెప్పగలను. మత్తయి సువార్త 10:29 వచ్చిన ప్రకారంగా ఆయన సెలవు లేకుండా పిచ్చుక కూడా రాలిపోతున్నప్పుడు విజయక్క పిచ్చుక కంటే ఎన్నో రెట్లు శ్రేష్టమే. దయచేసి ఇలా చేస్తే అలా చేస్తే బాగుండని నాకు వచ్చింది, నేను అన్నాను. కానీ ఎప్పుడైతే ఈ నిర్ణయం దేవుని దగ్గర నుంచి వచ్చేసిందో ఇంక మానేశాను. అదే కడుపు నొప్పి గురించి మన సిస్టర్ మేరీ గారు చెప్పారు. కొంతమంది మాకు చెప్పలేదు, మాకు ఎప్పుడు చెప్పలేదు ఇలా కడుపు నొప్పి వస్తుంది. ప్రార్థన చేస్తున్నప్పుడు ఎదురు రోజు వచ్చి 2015 ఒకసారి మేము తీసుకెళ్ళాం, మేము బాగున్నాను ఆ మాట కూడా చెప్పి ఆమె అనారోగ్యాన్ని
ఆ దాచుకోవడం వల్ల ఇలా జరిగిందేమో అని మనం అనుకుంటామేమో. దయచేసి అటువంటి భావనలు మన మనసులో పెట్టుకోవద్దు. ఒకటి, వాక్యాన్ని బట్టి మనం రూటుగా నమ్మాల్సింది. ఆయన సెలవు లేకుండా ఇంట్రెస్ట్గా కూడా రాదు. దేవునికి ఆయన సమయం అయింది, దేవుడు తీసుకున్నాడు. ఈ సంగతి మాకు ఆత్మీయంగా నడిపించడానికి పోషిస్తున్న దైవజనులతో చెప్పినప్పుడు ఒక చక్కని మాట అన్నాడు. ఆమె ఈ మహిమగల సంఘానికి, ఈ నది, ఈ మహిమగల సంఘమైన నదికి అవతల వైపు ఉన్నది, మనం యువతల వైపు ఉన్నాం అంతే. అది నాకు చాలా ఆదరణ ఇచ్చింది. అది నేను ఆయన అన్నాడు దైవజనుడు, నేను అది ఆవిడ ఇంత తొందరగా వెళ్ళిపోతుందని మాటను నేను అంగీకరించలేకపోతున్నాను. అది మీ అందరి రోడ్డుంటే కూడా వస్తున్నప్పుడు తొందరగా వెళ్ళిపోతుందని ఎవరు కూడా మనము నమ్మలేదు, అంగీకరించాలి. దానికి దేవుని యొక్క నిర్ణయాలు చాలా విచిత్రమైనవి. అవి మన జ్ఞానములకు మించినవి. సో మీరు చెప్పినటువంటి సాక్ష్యాలన్నిటికీ కూడా నేను అవునని చెప్తున్నాను, మళ్ళా రిపీట్ చేయడం లేదు. ఆమె నిజంగా ప్రార్థనా పత్రాలు ప్రేమకు ప్రతిరూపం, సాక్ష్యాలన్నిటితో చెప్పాలంటే. అనగా ఒక దైవ బిడ్డ దేవుని ప్రేమను చూపించడంలో ఎక్కడ లోటు చేయలేదు. ఆమె నుండి దేవుని ప్రేమ నేను తెలుసుకున్న వాళ్ళు, మీరు ఉన్న సంఘస్థులు బాగా తెలుసుకోవాలి. బ్రాహ్మణ కుటుంబం ఉన్నటువంటి సంఘస్థులు తెలుసు. అది మేము ఎదుగుతాం. ఇక్కడ చెప్పినటువంటి బయట చేసినటువంటి సహోదరులు కూడా ఈ సాక్ష్యానికి ప్రతిరూపం, ప్రేమకు ఆమె ప్రతిరూపం. ఆమెకు మ్యూజియం, యూనివర్సల్ చర్చ్ ఆఫ్ గాడ్ అనేటువంటి ఈ సంస్థ యొక్క స్థలం ఇది. ఆ స్థలం కూడా సంస్థ వారిదే. ఆమెకు ఇంతకాలం ఆమెకు ఈ సేవ చేయడానికి అవకాశం ఇచ్చినందుకు ప్రేమ్ గారికి, సుధాకర్ శాస్త్రి గారి కుటుంబస్తులందరికీ కూడా ఆమె తరపున, ఆమె కుటుంబం తరపున, దేవుని బిడ్డలు అందరి తరపున, అంటే బయట నుంచి మేలు పొందిన వారు అందరి తరపున యూసిఎం సంస్థ వారికి వందనాలు, హృదయపూర్వకమైన వందనాలు నేను తెలియజేస్తున్నాను. మీ అందరి తరపున, తప్పనే కాదు, అందులో వారు స్థలం ఇచ్చారు, సేవ చేయమన్నారు. ఆమె నేర్చుకున్నటువంటి సత్యాల్ని ప్రాక్టీస్ చేయడానికి ఈ సంఘం ఎంతగానో ఉపయోగపడింది. మా యొక్క కంట్రిబ్యూషన్ ఏమిటంటే, మేము ఆమెకు ఆత్మీయంగా పోషణ దయచేసేవాడు, మానసికంగా బలపరిచేవాడు, మిగిలింది భౌతికంగా మీరే చూసేవారు. ఎందుకంటే మేమందరూ బయట నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా మేము బయట ఉన్నాం, మీకంటే ఎక్కువగా మాకు తెలియదు. సో ఈ విషయంలో మా యొక్క వంతు మేము అదే చేయగలిగాం, మానసికంగా బలపరిచేవాళ్ళం. ఆమెకు నాకు ఉన్నటువంటి ఆ బంధం ఎలాంటిదంటే, ఆమె దగ్గర దాపరికం ఉండేది కాదు, నా దగ్గర దాపరికం ఉండేది కాదు. ఈవెన్ ఇంటిలో ఉన్నటువంటి భార్య విషయాలు కూడా ఆమెతో నేను ధైర్యంగా చెప్పుకోగలను. ఎందుకంటే ఆమె ప్రాంతంలో పెడతాను. 2008 సంవత్సరంలో ఒక సమయం నా జీవితంలో ఒక చీకటి సమయం. అది ఆల్మోస్ట్ నాలో నాశనం అయినటువంటి అంచుల్లోకి, జారిపోయిన అంచుల్లోకి వచ్చేసాను నేను. అప్పుడు ఫోన్ చేసి, అక్క నా పరిస్థితి ఇది ఇలా ఉంది అని అంటే, ఆమె బలపరచడానికి, నారాయణుడు చెప్పడానికి ఆమె ఏం చెప్పలేదు. కానీ ఎందుకు అలా వేస్తున్నాం, ఎందుకు అలా బాధపడుతున్నాం అని నేను చెప్పి, ఆ తర్వాత కంటిన్యూస్గా ప్రార్థన చేసి 2 నెలల తర్వాత మనం అడగడం ఎలా ఉంది అని. 2008 అది. 2009 వచ్చినప్పటికీ నేను కంప్లీట్గా ఆ వెనకటి జరిగినటువంటి స్థితి నుంచి గొప్ప ఆత్మీయ జీవితంలోకి రావడం. 2010లో రాజమండ్రిలో జాయ్ థామస్ గారి దైవజనం ద్వారా బొబ్బుల దిబ్బలో 2-3 రోజులు సభలు పెట్టడం, సుభాకర్ శాస్త్రి అన్న కూడా అందులో రావడం, అది చక్కగా ఆ యొక్క పరిచయం చేయడం. అక్కడ దేవుడు ఆ నెక్స్ట్ పర్సన్ దేవుని యొక్క ఉద్దేశం ఏంటన్నది ఆయన ద్వారా ఎవరు మీరు పొందారో లేదో నాకు తెలియదు, కానీ నాకు మాత్రం దేవుడు పరిచయం ద్వారా మీరు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా
మరలా ఎప్పుడు వెనక్కి రాదు. ఈమె యొక్క ప్రార్థన మాకు ఎప్పుడు కూడా సపోర్ట్గా ఉండదు. సో పిల్లరా, ఆమె అంత గొప్ప పరిచయం చేసింది. ఆమె జీవితం నుంచి ఎవరైతే మేలు పొందారో ఆ మేలు పొందిన వారందరూ కూడా ఆమెకి ఇప్పుడు కూడా కానుకలు పంపించవచ్చు. ఎలాగనుకుంటున్నారు? ఆమె ఉంటే ఆమె చేతికి ఇద్దాం కానండి, చర్చలో ఉంటే కానుకలు వేద్దాం. అది కాదు, మీకు ఒక వచనం చెప్తాను. అది ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 10వ వచనం ఉన్నది. ప్రతివానికి ఇచ్చుటకు జీతము నా ఎంతో ఉన్నది. ఆ మాటలు బాగా అర్థం చేసుకుని, ప్రతివారికి ఇచ్చుటకు ఆ జీతం ఎప్పుడు ఇస్తారట? ఆ వచనం ఉంది, ఆయన వచ్చినప్పుడు ఇస్తాడట. ఆయన వచ్చినప్పుడు ఇస్తాడు. అనగా ఆమె అకౌంట్ ఇప్పటికి తెరవబడి ఉంది. మరి ఎలాగా ఎన్ని అకౌంట్లో చేస్తామంటే ప్రత్యేకించి స్థానిక సంఘానికి చెప్తున్నది మాట. ఆమెలో మేము ఇది చూసాం, అది చూసాం, మాకు ఎలా ఉపయోగపడింది, అలా ఉపయోగపడుతుంది అని చెప్పారు. చూస్తారు, ఆ జీవితం చూపించడం ద్వారా మీ యొక్క ఆ జీవితాలు ఆమె అకౌంట్లోకి వెళ్తాయి. ఆమె దగ్గర నుంచి మేము ఇది నేర్చుకున్నాం, అది నేర్చుకున్నాం అని చెప్పి మరలా ఆమె వెళ్ళిపోయిన తర్వాత మరలా వెనక్కి వెళ్ళిపోయారు అనుకోండి, ఆమె అకౌంట్లోంచి మళ్ళీ మా డబ్బులు మాకు ఇచ్చేదని తీసేసుకున్నాను. ఆమె అకౌంట్ ఎప్పుడు క్లోజ్ అవుతుంది? ఎప్పుడు క్లోజ్ అవుతుంది తెలుసా? యేసు ప్రభు రాకడ వచ్చినప్పుడు. మీకు ఉదాహరణ చెప్తే బాగా అర్థమవుతుంది. యేసన్న గారు ఎంతో గొప్ప పాటలు రాశారు. ఇప్పటికీ పాడుతున్నామా? ఆ పాటలు తాగబడుతున్నాయా? ఎంతోమంది ఆత్మలు పాడినప్పుడల్లా, తాగబడినప్పుడల్లా, మేలు పొందుతున్నప్పుడల్లా ఆయన అకౌంట్లోకి ఏమవుతుంది? వెళ్ళిపోతుంది. అదే నేను చెప్తున్నా. స్థానిక సంఘమా, ఇది మీకు చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. మీరు ఆవిడ గురించి గొప్పలు చెప్పారు, ఆ మాట నిజమే, అదేం అబద్ధం కాదు. అది ఇప్పుడు దాన్ని నిలబెట్టడం అనేది, నిలబెట్టుకోవడం అనేది, ఇప్పుడు ఆమెలా తయారవడం అనేది, ఆమె ప్రార్థన గురించి చెప్పినటువంటి మీరు ఆమెలా ప్రార్థనా పనులా తయారవుతారా లేదనేది చూసుకోవాలి. ఈ 35 సంవత్సరాల కాలంలో నేను ఆమె జీవితం, ఆమెతో సహవాసం చేస్తున్నప్పుడు పొందినటువంటి కొన్ని అనుభవాలు నేను రాసుకున్నాను. అది చెప్పి నేను ముగిస్తాను. అది మొట్టమొదటిగా ఈ యొక్క కడుపు నొప్పి గురించి ఎవరికి చెప్పబోని చూసినప్పుడు అనిపించింది, మనలో ఏదైనా అనారోగ్యం వస్తే దయచేసి అలా ఎప్పుడు దాచుకోవాలి. ఎవరో ఒకరికి చెప్పడం, తెలిసిన వారు జవాబు ఇవ్వకపోతే వారు వేరే వారికి చెప్పి, మా అక్కకు లేక మా చెల్లికి ఎలా అవుతుంది, ఏం చేస్తే బాగుంటుందని మీరు కనుక్కోలేదు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, దేవుడు ప్రతి వారికి ఇచ్చినటువంటి ఆ ఆయుష్ను కొన్నిసార్లు మన యొక్క అజాగ్రత్త వల్ల తగ్గించుకుంటాం, కానీ దేవుడు వాక్యానుసారంగా జీవించడం వల్ల పెంచుకుంటాం కూడా. మీరు సామెతలు చదివితే మన ఆయుష్ పెరగడానికి వాగ్దానాలు ఉన్నాయి. ఆ సత్యం తెలిసిన దగ్గర నుంచి ప్రభు కొన్ని సంవత్సరాలు నేను నీ యొక్క వాక్యానుసారంగా జీవించకపోవడం బట్టి వృధా అయిపోయింది. నేను ఇప్పుడు జీవించాలనుకున్నాను, ఈ వాగ్దానం బట్టి నా ఆయుష్ను పెంచు, నేను కోల్పోయినటువంటి సంవత్సరాలు తిరిగి నేను అక్కడ సమకూర్చుకోవాలి. సో నేను అక్క గురించి నేను తీర్పు తీర్చలేను, అంత యోగ్యుడు కాదు. తీర్పు తీర్చేవాడు దేవుడే. సో నేను నేర్చుకున్న సత్యం ఏది, అమ్మో హెల్త్ విషయం వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకు జాగ్రత్తగా చూసుకోవాలండి శేఖర్ గారు అని అంటే, ఇప్పుడు చూడండి, దైవపరంగా ఆత్మీయంగా నడిచేటువంటి వ్యక్తులు దేవునికి కావాలి. లోకానుసారంగా లోకస్తులో జీవించిన వాళ్ళు హెల్త్ గురించి ఏం లాభం? కానీ నేను ఆరోగ్యకరంగా జీవిస్తే ఎంతో మందికి ఉపయోగపడతాం. మన ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తే ఏమవుతాం? జీవించాల్సిన సంవత్సరాల కంటే కూడా తక్కువ జీవించడం. అది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. అందుకోసం హెల్త్ విషయంలో నేను నేర్చుకున్నది ఇక్కడి నుంచి వెనక్కి వెళ్ళాను అనమాట. ఈ 35 సంవత్సరాల్లో నేను అక్కడి దగ్గర నుంచి నేర్చుకున్నది ఏమిటంటే, రెండోది కొంతమంది వ్యక్తులతోటి మన సహవాసం చేయకూడదు. ఎలాంటి వారు అంటే, ఈ సత్యం
దేవుని వాక్యంలో ఉన్నటువంటి ఆ ప్రత్యక్షత లేని వారితో సహవాసం చేయకూడదు. చేస్తే ఎంత ప్రమాదం అని అంటే మనం నేర్చుకున్నటువంటి సత్యాలు కూడా బలహీనపరచబడిపోయి వెనకకి జారిపోయే ప్రమాదం ఉంది. ఇది రెండవ సత్యం నేను నేర్చుకున్నాను. మూడవదిగా ఆమెకు నాకు ఉన్నటువంటి స్నేహాన్ని కూడా చెప్తున్నది మాట, ఎవరికైనా లోపం అంటే నాలో లోపం తనకు కనబడినా, తనలో లోపం నాకు కనబడినా అది ముఖాముఖిగా చెప్పుకొని స్పష్టం చేసుకుంటే ఎంతో మంచిది. సామెతలు కూడా అదే మాట ఉంటాడు, ఏమంటారు? రహస్యంగా ప్రేమించడం కంటే బహిరంగంగా గద్దించడం, సీక్రెట్ లో బహిరంగంగా గద్దించడం లేదు. సో మనం కొంతమంది ఉంటారు నమ్మకస్తులు, అందరూ ఉండరు. ఆ నమ్మకస్తులతో ఓపెన్గా చెప్పుకోవడం చాలా అవసరం. ఇప్పుడు నాకు విజయకాంత్లో ఒక వ్యక్తి, అందుకోసం నేను ఓపెన్గా చెప్పుకోవడానికి ఇప్పుడు ఎవరున్నారో, ఇది మాది 35 సంవత్సరాల కాలంలో ఏర్పడినటువంటి ఆ విశ్వాస్యత, ఫెయిత్ అది మళ్ళా అలాంటి వ్యక్తి కావాలంటే ఇంకా ఎన్ని సంవత్సరాలు కాదు. విశ్వాసం అనేది ఒక రోజులో ఏర్పడేది కాదు, సంవత్సరాలు గడిచేటప్పుడు ఏర్పడేది. అది నాకు జరిగింది. అందుకోసం మనం ఓపెన్గా చెప్పుకొని మీకు ఎవరైనా విశ్వాసులు, నమ్మకమైన వారు, ఈమె నాకు నమ్మకస్తురాలు లేక నమ్మకస్తుడు అన్నారు. రెండోదిగా ఎవరినైనా మనము విమర్శించినప్పుడు వారితో తెగదెంపులు చేసుకుంటున్నప్పుడు, జాగ్రత్తగా గమనించండి, విమర్శించినప్పుడు తెగదెంపులు చేసుకుంటున్నప్పుడు ఇది ఇప్పుడు మీకు నాకు ఉన్నటువంటి విమర్శ, తెగదెంపులు అన్నప్పుడు దాని యొక్క ప్రభావం సంఘం మీద, దేవుని యొక్క ఉద్దేశం మీద ఎంత పడతాదో అది మనం చూసుకోవాలి. మన యొక్క వ్యక్తిగత విషయాలను బట్టి దేవుని సంఘాన్ని పాడు చేయకూడదు. దేవుని యొక్క ఉద్దేశానికి బలహీనం అవడానికి కారణం కాకూడదు. అది నేను విజయక టైంలో నేర్చుకున్నాను. రెండవది మరొకటి ఏమిటంటే, ప్రతిరోజు ఎలా జీవించాలంటే ఈరోజే నా జీవితం ఆఖరిమేమో. ఎందుకంటే విజయ్ ఎప్పుడు అనుకోలేదు, మనం అనుకోము. అది 10 రోజుల కాలంలో మొత్తం అంతా కూడా మొత్తమే మారిపోయింది. సో ఎప్పటికప్పుడే మనము దాన్ని ఏం చేయాలి తెలుసండి, నేను ఏమైనా చేయాల్సి ఉందా, నేను దాన్ని పెండింగ్ పెట్టకూడదు అనేది మరొకటి నేర్చుకున్నాను. అది మరొకటి ఏంటంటే, నేను చేస్తున్న ప్రతిదీ దేవుని చిత్త ప్రకారంగా చేయాలి. ఎందుకంటే అది మాత్రమే మిగులుతుంది. నా ఇష్ట ప్రకారంగా ఏదైనా దేవుడు అంగీకరిస్తాడో అనేటువంటి ఆ యాటిట్యూడ్ని మనం వదులుకోవడం సర్వశ్రేష్టం. ఏదైనా అది మన యొక్క క్యాలిక్యులేషన్ ప్రకారంగా, మన యొక్క ఆలోచన ప్రకారం మనం వెళ్ళిపోతే విధంగా అది మనకు చాలా నష్టాన్ని తీసుకుని వస్తారు. సో అందుకోసం అది నేను చేస్తున్నది దేవుని చిత్తమా కాదా, నేనున్న స్థానం దేవుని చిత్తమా కాదా, నేను చేస్తున్న పని, నేను చేస్తున్న పరిచర్య అది చాలా సీరియస్గా ఆల్రెడీ దేవుని ప్రభుని బట్టి నేర్చుకున్నాం. నేను విజయకు జీవితం ద్వారా అది ఇంకా నేను జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండడానికి నాకు ఈమె యొక్క జీవితం ద్వారా నాకు ప్రేరేపించబడ్డాను. రెండోది ఒకటి నేను గమనించింది, ఆమె చనిపోయిన తర్వాత మీరందరూ ఎక్స్ప్రెస్ చేసుకోవడానికి మీకు దగ్గర బంధువులు ఉన్నారు, లేకపోతే స్నేహితులు ఉన్నారు, సంఘం ఉంది. మీరు ఏడవగలుగుతారు, మీరు ఏ స్నేహితులు చూడగలుగుతారు. నా ఏడు ఎవరు చూస్తారు, ఎక్కడో 2000 కిలోమీటర్ల దూరం ఉన్నాం దేవుని దగ్గర. ఒకటి మాత్రం దేవుని సాక్షిగా పెట్టి చెప్తాను, మా నాన్నగారు చనిపోయారు, మా అమ్మగారు చనిపోయింది, మా బావగారు చనిపోయారు. ఎప్పుడు నేను ఇలాగా వెంటపెట్టుకోలేదు. అది 4 రోజులు జ్ఞాపకం వస్తుంటే ఏడుపు వచ్చేసింది. ఎంతవరకు పరిస్థితి వచ్చిందంటే పిల్లల డిప్రెషన్కి బోర్డర్లోకి వెళ్ళిపోయాను. నాకు మతి స్థిమితం లేకపోతే నా భార్య గమనించి తిట్టి కూడా ఆమె వెళ్ళిపోయింది కదా, ఎదురు అంత నాకు మతి స్థిమితం లేకపోతున్నాను అన్నీ అన్నప్పుడు
ఆ తర్వాత కూర్చొని మళ్ళా బాధపడుతుంటే అక్కడి నుంచి ఒక ఆత్మ స్వరం నాకు వినబడి అదేంటో తెలుసండి, అది నిజంగా నన్ను ఛాలెంజ్ చేసింది. మిమ్మల్ని కూడా ఛాలెంజ్ చేయాలని చెప్తున్నా. నేను నీకు ఎప్పుడైనా లేను లేకపోతే దూరం ఉన్నాను అని అన్నప్పుడు ఎప్పుడైనా నువ్వు అలా మిస్ అయ్యావా? నువ్వు అలా వెనపెట్టుకున్నావా? ఎందుకు నా దేవుడు నా దగ్గర లేడు? అఫ్కోర్స్ ఆమె నీ యొక్క స్నేహితురాలే, నీ సహోదరే, నీ తల్లే. ఆమె వెళ్ళిపోయిందని నువ్వు ఇంత బెంగ పెట్టుకున్నావే. నువ్వు నా గురించి ఎప్పుడైనా బెంగ పెట్టుకున్నావా? ఇది